హాయ్ నాన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్ నాన్న. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. డైరెక్షన్స్ అంటే మీకు తెలుసు కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నాన్న. అవి మెయిన్ డైరెక్షన్స్ 4 ఉంటాయి. టోటల్ డైరెక్షన్స్ నీకు 8 ఉంటాయి నాన్న. టోటల్ డైరెక్షన్స్ నీకు ఎన్ని ఉంటాయి? 8 అన్నమాట. దాంట్లో 4 మెయిన్ డైరెక్షన్స్ అండ్ 4 సబ్ డైరెక్షన్స్ అన్నమాట. సో దీంట్లో ఏముంటాయి? 4 మెయిన్, 4 సబ్ డైరెక్షన్స్. సో మనకి డైరెక్షన్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయో 1 by 1 చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డైరెక్షన్స్. ఇదిగోండి, ఇక్కడ టాప్ లో ఉండేది మనకి నార్త్ నాన్న. నార్త్ కి రైట్ సైడ్ లో ఉండేది మనకి ఎప్పుడు ఈస్ట్ ఉంటుంది అనమాట. అలాగే నార్త్ కి ఆపోజిట్ లో మనకి సౌత్ ఉంటుంది. అలాగే నార్త్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి వెస్ట్ ఉంటుంది. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు ఫేస్ అంటే నువ్వు ఎటువైపు చూస్తున్నావో అటువైపు నార్త్ అనుకోవాలి. ఆ నార్త్ అనుకున్న దాని నుంచి రైట్ సైడ్ లో ఈస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో వెస్ట్ ఉంటుంది, ఆపోజిట్ లో మనకి సౌత్ ఉంటుంది. ఇవి వచ్చేసి మెయిన్ డైరెక్షన్స్. ఏంటి? నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్ అన్నమాట. సో మనకి మెయిన్ డైరెక్షన్స్ కి ఒక్కొక్క దానికి మధ్యలో ఉండే యాంగిల్ ఎంతో చూద్దాం. ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అంటే 90 degrees అన్నమాట. సో మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్ కూడా 90 degrees. ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్ 90 degrees. అలాగే ఈ 2 కి మధ్యలో కూడా మనకి 90 degrees ఉంటుంది. టోటల్ ఎంత? 90, 90, 180, 180, 90, 270, 270, 90, 360 అనమాట. సో మనకి టోటల్ 360 degrees ఉంటుంది. డైరెక్షన్స్ మనకి టోటల్ 360 degrees ఉంటుంది. ఎందుకంటే ఇది సర్క్యులర్ వేలో ఉంటుంది నాన్న. సో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇవి వచ్చేసి మెయిన్ డైరెక్షన్స్. ఇప్పుడు సబ్ డైరెక్షన్స్ చూద్దాం. సబ్ డైరెక్షన్స్ అంటే వీటికి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్ గా మిడిల్లో ఉంటుంది అన్న. ఇది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ 2 మెయిన్ డైరెక్షన్స్ అనమాట. సో ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే నార్త్ ఈస్ట్ అంటారు. నార్త్ ఈస్ట్ అనమాట. సో ఎగ్జాక్ట్ గా ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు నార్త్ కి నార్త్ ఈస్ట్ కి మధ్యలో ఉండే యాంగిల్ 45 degrees. గుర్తుపెట్టుకోవాలి, 45 degrees ఉంటుంది. నెక్స్ట్ నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో 45 degrees ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కూడా మనకి 45 degrees ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్ కి సౌత్ కి మధ్యలో నీకు మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో వస్తుంది. దాన్ని ఏమంటారంటే సౌత్ ఈస్ట్ అంటారు. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో కూడా మనకి 45 ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కూడా మనకి 45 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సౌత్ కి వెస్ట్ కి కూడా ఎగ్జాక్ట్ గా మిడిల్ లో మనకి ఇంకోటి వస్తుంది, అది సౌత్ వెస్ట్ అనమాట. సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా మిడిల్ లో మనకి ఇంకోటి వస్తుంది నాన్న. అదేంటదంటే మనకి నార్త్ వెస్ట్ అనమాట. ఇక్కడ కూడా మనకి నార్త్ కి నార్త్ వెస్ట్ కి మధ్యలో 45 degrees ఉంటుంది. అలాగే ఇక్కడ వెస్ట్ కి నార్త్ వెస్ట్ కి మధ్యలో 45 degrees ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు అనమాట. సో మనకి ఎవ్రీ డైరెక్షన్ కి మధ్యలో నీకు 45 degrees ఉంటుంది. ఎవ్రీ మెయిన్ డైరెక్షన్ మధ్యలో నీకు 90 degrees ఉంటుంది. ఎవ్రీ సబ్ డైరెక్షన్స్ మధ్యలో కూడా నీకు 90 degrees ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఇది నార్త్ ఈస్ట్ కదా, ఇక్కడ సౌత్ ఈస్ట్. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ నాన్న నీకు 90 degrees ఉంటుంది. ఇది 45, 45, 90 degrees. అంటే 2 సబ్ డైరెక్షన్ మధ్యలో కూడా నీకు 90 degrees ఉంటుంది. 2 మెయిన్ డైరెక్షన్ మధ్యలో కూడా నీకు 90 degrees ఉంటుంది. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అనుకోండి. సెంటర్ పాయింట్ నాన్న, ఇది మిడిల్ లో ఉన్న పాయింట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి డైరెక్షన్స్ అనేవి ఆల్వేస్ అవుట్ సైడ్ ది సెంటర్ ఉంటాయి అనమాట. అవుట్ సైడ్ ది సెంటర్ అంటే యారో మార్క్ కట్టినాను, అంటే ఫేసింగ్ అవుట్ సైడ్ అనమాట. అంటే అటువైపు చూస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? సెంటర్ వైపు కాకుండా
సెంటర్ వైపు అంటే ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఇట్లా అనమాట. యారో సెంటర్ వైపు ఉండాలి. యారో సెంటర్ వైపు ఉండదు నాన్న. మీకు డైరెక్షన్స్ లో 80% కూడా యారో అనేది మీరు సెంటర్ వైపు తీసుకోకూడదు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎలా ఉండాలి యారో అంటే అవుట్ సైడ్ ది సెంటర్ ఉండాలన్నమాట. సో అవుట్ సైడ్ ది సెంటర్ అంటే అటువైపు అనమాట. ఫేసింగ్ అవుట్ సైడ్ ది సెంటర్. సెంటర్ ఎటు ఉంటుందో దానికి అవుట్ సైడ్ లో ఉండాలి, ఆపోజిట్ లో ఉండాలి అనమాట. సేమ్ డైరెక్షన్ లో ఉండకూడదు. ఎందుకంటే డైరెక్షన్స్ క్వశ్చన్ లో మెయిన్ నాన్న. ఇప్పుడు చూడండి, నార్త్ ఉంది కదా, నార్త్ అటు సైడ్ ఫేస్ అయ్యాం. సో నార్త్ కి రైట్ సైడ్ ఏమేమి ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లో ఏముంటాయి? నార్త్ కి రైట్ సైడ్ లో ఏమున్నాయన్నా, నార్త్ ఈస్ట్ ఉంది, అలాగే ఈస్ట్ ఉంది, అలాగే సౌత్ ఈస్ట్ ఉంది. సౌత్ ఇవన్నీ రైట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నార్త్ వెస్ట్, వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ మన. సో మనకి రైట్ సైడ్ అంటే ఈట్, లెఫ్ట్ సైడ్ అంటే ఈట్. అదే ఇక్కడ వెస్ట్ తీసుకుందాం అనుకోండి, వెస్ట్ ఫేసింగ్ అటువైపు ఉంది, ఫేసింగ్ అటువైపు ఉంది. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి టాప్, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి ఇటు సైడ్ అన్న. సో రైట్ సైడ్ లో ఫస్ట్ నీకు ఏముంది, నార్త్ వెస్ట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సౌత్ వెస్ట్ ఉంది అనమాట. అలాగే ఇప్పుడు రైట్ లెఫ్ట్ చూసాం కదా, సేమ్ ఇప్పుడు అదే డైరెక్షన్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటారు. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ నార్త్ కి రైట్ సైడ్ లో ఉంది కదా, అదంతా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే తెలుసు కదా మనకి, క్లాక్ లో ఆ నీడిల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, అవి ఏ డైరెక్షన్ లో తిరుగుతాయో ఆ డైరెక్షన్ అనమాట. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే దానికి ఆపోజిట్ అనమాట. దానికి ఆపోజిట్ అంటే ఇటువైపు నాన్న. మనకి రైట్ సైడ్ అన్నా క్లాక్ వైజ్ అన్నా ఒకటే డైరెక్షన్, అలాగే లెఫ్ట్ సైడ్ అన్నా యాంటీ క్లాక్ వైజ్ అన్నా ఒకటే డైరెక్షన్. అది గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్ కూడా తెలుసు కదా. ఇప్పుడు వెస్ట్ కి ఆపోజిట్ లో ఏముంది, ఈస్ట్. ఈస్ట్ కి ఆపోజిట్ లో వెస్ట్, సౌత్ కి ఆపోజిట్ లో నార్త్, అలాగే సౌత్ వెస్ట్ కి ఆపోజిట్ లో నార్త్ ఈస్ట్ అనమాట. ఇలాగా ఆపోజిట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ కాంబినేషన్ అన్నాం, నార్త్ ఈస్ట్ వచ్చేసింది. తర్వాత ఈస్ట్ సౌత్ కాంబినేషన్ కదా, ఈస్ట్ సౌత్ కాంబినేషన్ అన్నప్పుడు నీకు ఈస్ట్ సౌత్ రావాలి, కానీ సౌత్ ఈస్ట్ అని ఎందుకు అన్నాం? అలాగే ఇక్కడ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ అనేసాం. సో ఇక్కడ కరెక్టే ఉంది, ఇక్కడే కరెక్టే ఉంది. కానీ ఇక్కడ ఈస్ట్ సౌత్ అయితే ఈస్ట్ సౌత్ రావాలని సౌత్ ఈస్ట్ అని ఎందుకు అన్నాం? అలాగే ఇక్కడ వెస్ట్ అంటే నార్త్ నాన్న, వెస్ట్ అండ్ నార్త్ కదా, వెస్ట్ నార్త్ అవగానే నార్త్ వెస్ట్ ఎందుకైంది? సో ఎందుకైందంటే మనకి డైరెక్షన్స్ ఎప్పుడైనా సరే మనకి గ్లోబ్ తీసుకుంటాం మనం. వాళ్ళు అంటే ప్రపంచం అన్న, మనకి భూమి ఉంటుంది కదా, ఆ భూమిని తీసుకున్నాం. ఆ భూమిని తీసుకున్నప్పుడు నీకు టాప్ లో నార్త్ పోల్ ఉంటుంది, బాటమ్ లో సౌత్ పోల్ ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే మనం డైరెక్షన్స్ నార్త్ పోల్ ను సౌత్ పోల్ మాత్రమే యూజ్ చేసి మనం కనుక్కుంటాం అనమాట. కంపాస్ ఉంటుంది కదా, ఈ మధ్య ఫోన్ లో కూడా ఉంటుంది, కాకపోతే దాన్ని ఎవరు వాడరు. కానీ ఆ కంపాస్ లో మనం ఈ భూమి మీద ఎక్కడున్నా సరే, సముద్రంలో ఉన్నా సరే, కంపాస్ లో మనకి ఆ డైరెక్షన్స్ ఓపెన్ చేస్తే నీకు చూపించే డైరెక్షన్స్ రెండు డైరెక్షన్స్ నాన్న. నార్త్ పోల్ ఎటు ఉంది, సౌత్ పోల్ ఎటు ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని నువ్వు మిగతా డైరెక్షన్స్ అన్ని నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావు అనమాట. సో అందుకని ఇక్కడ నేమ్స్ ఈస్ట్ సౌత్ రాకుండా సౌత్ ఈస్ట్ వచ్చింది. చూడండి, సౌత్ బేస్ చేసుకొని నీకు సౌత్ ఈస్ట్ రావాలి, సౌత్ బేస్ చేసుకొని సౌత్ వెస్ట్ రావాలి. సో ఇక్కడ కూడా నీకు నార్త్ బేస్ చేసుకొని నార్త్ వెస్ట్ రావాలన్న, వెస్ట్ నార్త్ కాదు. మీరు ఎగ్జామ్లో ఇక్కడ పొరపాటును కూడా మర్చిపోయి మీరు ఈస్ట్ సౌత్ ఉంది కానీ ఈస్ట్ సౌత్ రాయకూడదు అనమాట. ఇది సౌత్ ఈస్ట్. ఎందుకని? మనకి గ్లోబ్కి, మన భూమికి, మన ఎర్త్కి ఉండే పోల్స్ నార్త్ పోల్, సౌత్ పోల్ అనమాట. సో వాటిని బేస్ చేసుకొని మనం మిగతా డైరెక్షన్స్ అనేది చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం డైరెక్షన్స్ సంబంధించి మొత్తం అయిపోయింది అన్న. అలాగే డైరెక్షన్స్ కాకుండా మనకి ఇంకో క్వశ్చన్స్ ఉంటాయి అన్న, అవి వచ్చేసి సన్ డైరెక్షన్స్ బేస్ చేసుకోండి. సన్ డైరెక్షన్స్, ఇది సన్ అనుకోండి, ఇటువైపు ఇటువైపు కూడా ఇంకో సన్ అనమాట. మనకి 2 సన్స్ ఉండవు నాన్న, ఒకటే సన్ ఉంటుంది, ఒకటే సన్ ఉంటుంది, 2 సన్స్ ఉండవు. ఇది మార్నింగ్ పూట వచ్చే సన్ రైజ్, ఇది ఈవినింగ్ పూట సన్సెట్ అనమాట. సో సన్ రైజ్, సన్సెట్ నాన్న. సో సన్ రైజ్ ఎప్పుడు సూర్యుడు ఇటుపక్క ఉంటాడు కాబట్టి ఆయన యొక్క లైటింగ్ మన మీద పడుతుంది, మన షాడో ఎటువైపు పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అంటే బేసిక్ క్వశ్చన్ అన్న, బేసిక్స్ అవి. ఇప్పుడు నేను ఇక్కడ సూర్యుడు ఉన్నాను అనుకున్నాను, సన్ రైజ్, పొద్దున్నే నేను వాకింగ్కి వెళ్తున్నాను. సో
ఇక్కడ సన్ యొక్క కిరణాలు, సూర్యకిరణాలు, సన్ లైటింగ్ నా మీద పడుతుంది. సో నా మీద పడుతుంది, నేను ఇటు కెమెరా ఫేస్ చేసుకొని ఉన్నాను, సన్ అటుపక్క ఉన్నది కదా. సో నా నా నీడ అనేది, నా షాడో అనేది నాకు ఎటు సైడ్ పడుతుంది, సన్ అటు పక్క ఉంది, లైటింగ్ ఇట్లా పడుతుంది. సో నా నీడ అనేది నాకు రైట్ సైడ్లో పడుతుంది అన్న, గుర్తుపెట్టుకోవాలి. నా నీడ ఇటు సైడ్ పడుతుంది, నాకు రైట్ సైడ్లో పడుతుంది అనమాట. నేను కెమెరా ఫేస్ చేయకుండా కెమెరాకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాను అనుకోండి. సపోజ్ ఇట్లా ఉన్నాను అనమాట, సన్ సేమ్ ప్లేస్లో ఇదే ఉన్నాడు, లైట్ ఇట్లా పడుతుంది. అప్పుడు నా షాడో అనేది ఎటు పడుతుంది, నా నీడ అనేది ఎటు పడుతుందన్న నాకు లెఫ్ట్ సైడ్లో పడుతుంది. సో నేను ఫేస్ చేసే డైరెక్షన్ బట్టి, నా షాడో అనేది నాకు రైటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలాగే ఈసారి ఏమడుగుతారంటే 2 persons ఉన్నారు నాన్న, ఇద్దరు ఉన్నారనమాట. ఈసారి ఒకళ్ళు కాదు, నాతో పాటు ఇంకొకరు కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ గ్రౌండ్లో చేస్తున్నారు, నేను అప్పుడే గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట వాకింగ్ చేయడానికి. అయితే ఆయన నాకు ఎదురుపడ్డాడు, గుడ్ మార్నింగ్ చెప్పాడు. నాన్న. అప్పుడు ఆయన నేను ఒకరిని చూసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇట్లా నుంచున్నాను అనుకోండి, ఆయన ఎట్లా నుంచోవాలి, నాకు ఆపోజిట్గా ఇట్లా నా ఎదురుగా నుంచోవాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు సన్ ఇటు ఉంటుంది నాన్న, సన్ మనకి కిరణాలు అనేవి మనకి ఇటు పడతాయి. సన్ రైజ్ అప్పుడు పడినప్పుడు నా షాడో అనేది నాకు రైట్ సైడే ఉంటుంది నాన్న. నా షాడో నాకు ఆపోజిట్గా ఉన్న పర్సన్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాకు గుడ్ మార్నింగ్ చెప్పిన ఆయన ఉంటాడు కదా, ఆయన షాడో కాదు, నా షాడో కూడా ఆయనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఆయన షాడో కూడా ఆయనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన షాడో నాకు రైట్ సైడ్లో ఉంటుంది. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకున్నాను, రైటా లెఫ్ట్ అనేది మీరు క్లారిటీగా వినాలి. ఆయన షాడో కానీ నా షాడో కానీ నాకు రైట్ సైడ్లో ఉంటాయి. నేను ఇటు సైడ్ చూస్తున్నాను కాబట్టి ఆయన ఇటు సైడ్ చూస్తున్నాడు, ఆయన ఇట్లా చూస్తున్నాడు అనమాట నాకు గుడ్ మార్నింగ్ చెప్తూ. అప్పుడు ఏమవుతుంది, నా షాడో అలాగే ఆయన షాడో కూడా ఆయనకి లెఫ్ట్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు నాన్న, సన్ రైజ్ అప్పుడు. అలాగే సన్ సెట్ అప్పుడు నాన్న, అంటే సూర్యాస్తమయం సాయంత్రం పూట కూడా నేను గ్రౌండ్కి వెళ్ళాను, వాకింగ్కి వెళ్ళాను. సేమ్ ఈ సూర్యకిరణాలు అనుకోండి, నేను ఇటు సైడ్ ఉన్నాను, ఈసారి కెమెరాకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా. సో సన్ ఇటు ఉంది కదా, సన్ ఇటు ఉన్నప్పుడు సన్ కిరణాలు నా మీద పడతాయి, సన్ లైటింగ్ నా మీద పడుతుంది అన్న. అప్పుడు నా షాడో ఇటు పక్క పడుతుంది, నాకు రైట్ సైడ్లో పడుతుంది అన్న, గుర్తుపెట్టుకోవాలి. అదే నేను కెమెరాకి ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే ఇటువైపు తిరిగి ఉన్నప్పుడు సన్ ఇటు పక్క ఉంది, సన్ సెట్ కాబట్టి. సో సన్ లైటింగ్ నా మీద పడినప్పుడు నా కిరణాలు ఎటు పడతాయి, నా షాడో ఎటు పడుతుందన్నా నాకు లెఫ్ట్ సైడ్లో పడుతుంది. ఈసారి కూడా సాయంత్రం పూట ఎవరో ఫ్రెండ్ వచ్చాడు, సేమ్ అంతే నాకు ఆపోజిట్ డైరెక్షన్లో. ఆయన ఆల్రెడీ గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నాడు, నేను వాకింగ్ చేస్తుంటే ఆయన నన్ను పలకరించారు అనమాట, గుడ్ మార్నింగ్ అని. అప్పుడు మీ ఇద్దరు ఏం డైరెక్షన్లో ఉంటాం, ఒకరిని చూసుకుంటాం అనమాట, ఒకళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాం, అంటే చూసుకుంటా ఉంటాం మనం, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి సన్ సెట్ కదా, సన్ కిరణాలు మనకి పడతాయి, లైట్నింగ్ మన మీద పడుతుంది. అప్పుడు నా షాడో నాకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఆయనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆయన షాడో వచ్చేసి ఆయనకి రైట్ సైడ్లో ఉంటుంది, నాకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎప్పుడున్నాను అది మనకి ఇద్దరం ఒకరిని చూసుకుంటున్నప్పుడు. అలా కాదు, ఈసారి ఇద్దరం సేమ్ డైరెక్షన్లో ఉన్నాం, ఇద్దరం కలిసే వాకింగ్ చేస్తున్నాం. ఈసారి కలిసే వాకింగ్ చేసేటప్పుడు ఇద్దరం సేమ్ డైరెక్షన్లో చేస్తాం కదా. సో నేను ఇట్లానే ఉన్నాను, ఆయన కూడా కొంచెం ముందుగా ఇట్లానే ఉన్నాడు, లేకపోతే పక్కన ఉన్నాడు. అప్పుడు పొద్దున పూట సన్ రైజ్ అప్పుడు, ఈసారి సన్ రైజ్ అప్పుడు ఇద్దరం సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇద్దరి షాడో ఇటు సైడ్ పడుతుంది, ఇద్దరికి లెఫ్ట్ సైడ్లో పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్లో పడుతుంది. అదే మేము ఇటు తిరుగుతున్నాం అనుకోండి, గ్రౌండ్లో ఇటు తిరుగుతున్నాం అనుకోండి, సన్ ఇటు ఉంటుంది, అప్పుడు సన్ లైటింగ్ మా మీద పడుతుంది, అప్పుడు మా షాడో అనేది మాకు రైట్ సైడ్ ఉంటుంది. ఇద్దరికి సేమ్ రైట్ సైడ్లో ఉంటుంది నాన్న. ఎందుకంటే ఇద్దరు పక్కనే ఉన్నాయి, ఇందాక ఎదురుగా ఉన్నాం, ఆపోజిట్గా ఉన్నాం, ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం అనమాట, ఇలా ఉన్నాం. మీరు ఆ షాడో బేస్డ్ క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారా, పక్కనే ఉన్నారా. అంటే ఆపోజిట్ అంటే పక్క ఎట్లా అంటే ఎదురుగా చూసుకుంటున్నారా ఒకళ్ళు, లేదా పక్కన ఉన్నారా, లేదా ఒకళ్ళ ముందు ఒకళ్ళే నడుస్తూ ఉన్నారా, సేమ్ డైరెక్షన్లో ఉన్నారా.
ఒకరి ముందు ఒకరు నడుస్తున్నారంటే ఒకరు నాకలు చూస్తే నడవరు. వాడు ముందు చూసే నడవాల్సింది, నాకలు చూసి కాదు, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ మనకి మన మీద పడినప్పుడు మన షాడో ఎటుపక్క ఉంటుంది, మనకి ఎటుపక్క ఉంటుంది, అలాగే వాళ్ళకి ఎటుపక్క ఉంటుంది. అది 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 ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. క్లారిటీగా వినండి. మళ్ళీ ఇది ఒకసారి సన్ రైజ్, సన్సెట్, షాడో డైరెక్షన్స్ ఒకసారి మళ్ళీ వినన్నానా. ఇప్పుడు నీకు డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్లో వచ్చేసి ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇవన్నీ ఏంటన్నా బేసిక్స్. సో మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి. మనకి ఏమేమి ఉంటాయి? నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, అలాగే సౌత్ వెస్ట్, అలాగే నార్త్ ఈస్ట్ నాన్న. మొత్తం మనకి టోటల్గా 8 డైరెక్షన్స్ ఉంటాయి. దాంట్లో 4 మెయిన్ డైరెక్షన్స్, 4 సబ్ డైరెక్షన్స్ నాన్న. సో మనకి ఇక్కడ ఎవ్రీ డైరెక్షన్కి మధ్యలో ఉండే యాంగిల్ 45 డిగ్రీస్ నాన్న. అంటే నార్త్ అంటే మెయిన్ డైరెక్షన్కి సబ్ డైరెక్షన్కి మధ్యలో ఉండే యాంగిల్ మనకి 45 డిగ్రీస్. అలాగే ఎవ్రీ మెయిన్ డైరెక్షన్కి మధ్యలో ఉండే యాంగిల్ ఏంటిది నీకు 90 డిగ్రీస్. అలాగే ఎవ్రీ సబ్ డైరెక్షన్కి మధ్యలో ఉండే యాంగిల్ 90 డిగ్రీస్. టోటల్ డిగ్రీస్ వచ్చేసి నీకు 360. అలాగే సన్సెట్, సన్ రైజ్ అయినప్పుడు మనకి షాడో ఎటు పక్క ఉంటుంది అది నాన్న. మనం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈస్ టు ది సౌత్ ఆఫ్ బి అండ్ సి ఈస్ టు ది ఈస్ట్ ఆఫ్ బి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఏ విత్ రెస్పెక్ట్ టు సి నాన్న. సో మనకి ఫస్ట్ ఏదన్నా మనం సెంటర్లో ఒక పాయింట్ తీసుకుంటాం. ఇందా చెప్పాను కదా సెంటర్లో ఒక పాయింట్ ఉంటుంది. సో మనం డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం సెంటర్లో ఒక పాయింట్ తీసుకుంటాం. ఆ పాయింట్ తీసుకొని నువ్వు ఎటువైపు అయితే నుంచున్నావో ఆ నుంచున్న డైరెక్షన్ నీకు ఎటువైపు అయితే చూస్తున్నావో ఆ డైరెక్షన్ నీకు ఏమవుతుంది? నార్త్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సో నార్త్ అవుద్ది. దానికి ఆపోజిట్లో సౌత్, ఈస్ట్, వెస్ట్. సో మళ్ళీ నేను చెప్తలేదన్నమాట. నువ్వు ఇటువైపు నుంచొని ఇటువైపు చూస్తూ నేను ఇటువైపు చూస్తున్నాను కాబట్టి ఇటు నార్త్ అనుకుంటా కాదు నాన్న, నువ్వు కూడా ఇటు తిరగాలి. ఇప్పుడు ఇది నార్త్ అనమాట, ఇది నార్త్ అనుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు తిరిగితే ఇటువైపు నార్త్ అనమాట. నువ్వు ఎటువైపు తిరిగి ఉంటే ఎటువైపు చూస్తుంటే అది నార్త్ అనుకో, మధ్యలో ఒక పాయింట్ పెట్టుకొని. ఆ తర్వాత ఇదిగో ఇట్లా నుంచొని నేను ఇటువైపు చూస్తున్నాను కదా, ఇది నార్త్ అనుకుంటా, ఇది సౌత్ అనుకుంటా, ఇది ఈస్ట్ అనుకుంటా, ఇది వెస్ట్ అనుకుంటానే ఎలా బట్టి అలా అనుకోవడానికి లేదనమాట. సో మధ్యలో ఒక పాయింట్ తీసుకొని ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్ అని ఇమాజిన్ చేసుకొని ఆ తర్వాత క్వశ్చన్లో వాడు ఏ డైరెక్షన్ మెన్షన్ చేశాడో ఆ డైరెక్షన్ ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. ఏ ఈస్ట్ ది సౌత్ ఆఫ్ బి అనమాట. సో మనం ఏ అనేవాడు బికి సౌత్లో ఉంటాడనమాట. అంటే ముందు మనం బిని పెట్టాలా. సో ఈ పాయింట్ దగ్గర మనల్ని బి పెట్టమని వాడు హింట్ ఇచ్చారనమాట. బి దగ్గర నుంచి ఏ అనేవాడు సౌత్లో ఉంటాడు కాబట్టి ఇదిగోండి సౌత్లో ఏ అనమాట. తర్వాత సి ఈస్ట్ ది ఈస్ట్ ఆఫ్ బి. బికి ఈస్ట్ అంటే ఎట్లనా, ఇది నార్త్ అయినప్పుడు ఇది ఈస్ట్ అవుతుంది అనమాట. సో ఈస్ట్ ఆఫ్ బి సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఏ విత్ రెస్పెక్ట్ టు సి అనమాట. ఏ అనేవాడు సి దగ్గర నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడన్నమాట. క్వశ్చన్ అనేది అదనమాట. సి దగ్గర నుంచి ఎటువైపు చూస్తున్నానన్న. సో ఇది సెంటర్ పాయింట్ అనుకోండి. ఇది నార్త్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది అన్న. సో ఇక్కడ ఈ డైరెక్షన్ మనకి ఏమవుతుందన్న, సౌత్ వెస్ట్ అనమాట. సౌత్ వెస్ట్ డైరెక్షన్. సి దగ్గర నుంచి ఏ అనేవాడు ఏ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నాడు. మనకి ఇక్కడ నుంచి అడిగాడు కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి నార్త్ అటు, ఈస్ట్ ఇటు, సౌత్ ఇటు, సౌత్ వెస్ట్ ఇటు అన్న. సో ఇప్పుడు ఏ అనేవాడు సికి ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనమాట. సో ఇక్కడ చిన్న బొమ్మ గీసానన్నా, మీకు కనపడుతుందో లేదో కానీ ఇప్పుడు ఇక్కడ పెద్ద బొమ్మ గీసాను. ఇక్కడ ఏ ఉంటాడు, ఇక్కడ సి ఉంటాడు, ఇక్కడ బి ఉంటాడు. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ ఈస్ట్ ది సౌత్ ఆఫ్ బి. బి ఇక్కడ తీసుకున్నాం మనం, బి ఇక్కడ తీసుకున్నాం. బికి సౌత్లోనే ఉన్నాడు కదా. ఇదిగోనన్నా మనకి సెంటర్ పాయింట్ ఇది తీసుకున్నప్పుడు మనకి ఇది నార్త్ అవుతుంది, పైన కిందది మనకి సౌత్. ఇదిగో సౌత్ ఏ ఉన్నాడు. నెక్స్ట్ సి, ఇదిగోండి సి ఈస్ట్ ది ఈస్ట్ ఆఫ్ బి. బికి ఈస్ట్లో సి ఉన్నాడు. అంటే ఈస్ట్ అంటే ఇటే కదా. మనకి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఏం మెన్షన్ చేయలేదు నన్ను. నువ్వు అంత దూరం తీసుకుంటావు, ఎంత దూరం తీసుకుంటావు, ఎంత దూరం తీసుకుంటావు, నీ ఇష్టం అనమాట.
ఎంత దూరం అయినా తీసుకో, ఎందుకని నీకు డిస్టెన్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి. సో నేనేం చేశానంటే దాదాపుగా ఈక్వల్గా తీసుకున్నా, ఇటు సైడ్ది ఇటు సైడ్ది. సో మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో, ఏ దగ్గర నుంచి సికి ఎంత ఏ డైరెక్షన్లో ఉన్నాడు, సి ఇక్కడ ఏ డైరెక్షన్లో ఉంటే ఈ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఈ డైరెక్షన్ ఏమవుతుందా, సౌత్ వెస్ట్ అవుతుంది. నువ్వు ఎగ్జామ్లోనా నీకు అలవాటైన తర్వాత ఇదిగో సి దగ్గర నుంచి ఇవన్నీ గీసుకునే పని లేదనమాట. ఇక్కడ నేను గీసాను కదా నార్త్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ అని, ఇవన్నీ అవసరంలా, ఈ లైన్ కూడా అవసరం లేదు. నీకు డైరెక్షన్స్ మ్యాప్ అనేది నీకు బ్రెయిన్లో ఉంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ అంటే ఏముంటుంది, సౌత్ పక్కన సౌత్ వెస్టే ఉంటుంది. సో అయిపోయింది ఇంకా. సో నువ్వు ఎగ్జామ్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పి నేను చిన్న మ్యాప్ చెప్పాను కదా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అలాగే సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అలాగే నార్త్ ఈస్ట్ అనమాట. అవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ నార్త్ ఈస్ట్ కాల్డ్ సౌత్ ఈస్ట్ అంటున్నాను. సో నార్త్ అనేది మనం సౌత్ ఈస్ట్ అనుకోవాలి. ఈసారి నార్త్ అనుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నార్త్ అంటే మనం ఎట్ సైడ్ ఫేస్ చేసుకున్నామో అది నార్త్ అనమాట. దాన్ని ఏమనుకోమన్నాడు, మనల్ని సౌత్ ఈస్ట్ అనుకున్నాడు. అప్పుడు నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ ఈస్ట్ అంట, నార్త్ వెస్ట్ కూడా ఈస్ట్ అయింది. అలాగే సౌత్ వెస్ట్ ఈజ్ కాల్డ్ నార్త్. సో మనల్ని ఏమడుగుతున్నా అంటే, హౌ ఈస్ ఈస్ట్ విల్ బి కాల్డ్ యాజ్. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటున్నా, దీన్ని 2 వేస్లో చేయొచ్చు. నేను ఫస్ట్ వే చెప్తాను, సింపుల్ వే అనమాట. దానికి ఏంటంటే నువ్వు ఫస్ట్ మెయిన్ డైరెక్షన్స్ అన్ని 1 by 1 రాసుకోవాలి. మెయిన్ డైరెక్షన్స్ సబ్ డైరెక్షన్స్ మొత్తం 1 by 1 రాసుకోవాలి. ఇదిగో నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అనేది సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్. ఇవి వచ్చేసి మనకి మొత్తం డైరెక్షన్స్ నాన్న, మెయిన్ డైరెక్షన్స్ సబ్ డైరెక్షన్స్ కలిపి అనమాట. సో మనల్ని ఏమన్నాడు, నార్త్ అంట సౌత్ ఈస్ట్ అనుకో అన్నాడు. సో నార్త్ ఈసారి ఏమైంది, సౌత్ ఈస్ట్ అయింది. సో డైరెక్షన్స్ అనేది సౌత్ ఈస్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ సౌత్ ఈస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, మిగతా అన్నీ ఇక్కడ మారిపోతాయి అన్న. సో మొత్తం చేంజ్ అవుతాయి. నువ్వేం చేయాలంటేనన్నా మళ్ళీ వాడిచ్చిన దాని ప్రకారం 1 by 1 రాసుకోవాలి. సో డైరెక్షన్స్ అనేవి సింపుల్గా నార్త్ ఏమనుకోమన్నాడు వాడు, సౌత్ ఈస్ట్ అనుకోమన్నాడు. ఇప్పుడు సౌత్ ఈస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు సౌత్ ఈస్ట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయో రైట్ సైడ్లో ఏమున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా ఏదో ఒక డైరెక్షన్లో తీసుకొని రాసేయాలి. నేను రైట్ సైడ్ తీసుకుంటున్నాను. సో రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ ఫేసింగ్ అంటే ఇది. సో ఇక్కడ రైట్ సైడ్ అంటే ఇది అనమాట. ఏముంది నన్ను రైట్ సైడ్లో, ఫస్ట్ సౌత్ వెస్ట్ అలాగే వెస్ట్ అలాగే నార్త్ వెస్ట్ నార్త్ అలాగే నార్త్ ఈస్ట్ నాన్న. గుర్తుపెట్టుకోండి. చూడండి, వాడు ఏం అడిగాడో మనం అదే డైరెక్షన్లో మార్చున్నాం. నార్త్ ప్లేస్లో ఈసారి ఏముందన్నా, సౌత్ ఈస్ట్ ఉంది. ఇక్కడ చూద్దాం, నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ ఈస్ట్ అంట. ఈస్ట్ ఇదిగోన్నా నార్త్ వెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మెయిన్ డైరెక్షన్ అది మామూలుగా యాక్చువల్ డైరెక్షన్స్లో నార్త్ వెస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముందన్నా, ఈస్ట్ ఉంది. వాడు కూడా అదే చెప్పాడుగా, నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ ఈస్ట్ అనమాట. సో వచ్చేసింది. నెక్స్ట్ సౌత్ వెస్ట్ ఈజ్ కాల్డ్ నార్త్ అంట. సౌత్ వెస్ట్ ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే యాంగిల్లో ఉన్నాను. సో సేమ్ అదే యాంగిల్లో ఇక్కడ ఉంది, నార్త్ ఉంది. వాడు కూడా అదేగా చెప్పింది. సో సరిపోయింది అనమాట. మనం డయాగ్రామ్ యాస్టీజ్గా మనం చేంజ్ చేసేసి రాసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, హౌ ఈస్ట్ విల్ బి కాల్డ్ యాజ్. సో ఈస్ట్ అనేది మనకి ఎలాగైనా, ఇదో ఈస్ట్ ఇది కదా, ఈస్ట్ మనకి ఏంటిది నాన్న, ఏమైంది, సౌత్ వెస్ట్ అయింది అనమాట. సో ఆప్షన్స్ ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ అనేది కొంచెం డిఫికల్టీ అన్న, పర్లేదు మనం చేద్దాం. సో మనల్ని ఏమడిగానన్నా, నార్త్ సౌత్ ఈస్ట్ అనుకోవాలి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే యాంగిల్ బేస్ చూసుకున్నాం. ఇక్కడ యాంగిల్ ఎంత, 45 degrees. ఇక్కడ యాంగిల్ 45 degrees, ఇక్కడ యాంగిల్ 45 degrees. సో నార్త్ నుంచి వాడు సౌత్ వెస్ట్ చూసుకోమన్నాడు కాబట్టి మొత్తం యాంగిల్స్ నాన్న మనకి 45 45 45 యాడ్ చేయాలన్నమాట. మూడింటిని యాడ్ చేస్తానన్నా 45 45 90 ప్లస్ 45 135 అనమాట. సో మనకి 135 degrees వచ్చింది. సో చేంజ్ ఎంత వచ్చింది మనకి, 135 degrees. నెక్స్ట్ దాన్ని కూడా 135 degrees వచ్చిందో లేదో చూద్దాం. నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ ఈస్ట్ అంట.
నార్త్ వెస్ట్ నాన్న ఈసారి ఈస్ట్ అయింది. ఈస్ట్ అంటే ఎక్కడైంది నాన్న. సో ఆల్రెడీ మనం ఇక్కడ దాకా 45 వేసాం, ఇక్కడ ఒక 45 చేస్తాం నార్త్ వెస్ట్ దగ్గర. సో నార్త్ వెస్ట్ అంటే ఇదే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనమాట. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఎంత ఉందన్న యాంగిల్ 45. ఇక్కడ కూడా 345 135 వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ ఏంటిది సౌత్ వెస్ట్ ఈజ్ కాల్డ్ నార్త్ అనమాట. సౌత్ వెస్ట్ ఇక్కడ ఉంది కదా, నార్త్ ఇట్ సైడ్ ఉంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 45 డిగ్రీస్, అలాగే ఇక్కడ ఒక 45 డిగ్రీస్. సో ఎంత ఇప్పుడు 45 మొత్తం 345 మనకి ఎంత 135 డిగ్రీస్ అనమాట. సో మనం దాని ప్రకారం ఈస్ట్ కదా అడిగింది. సో ఈస్ట్ దగ్గర నుంచి కూడా మనం 135 డిగ్రీస్ చేంజ్ చేయాలి. ఏ డైరెక్షన్లో చేంజ్ చేయాలి? సో అన్నిటికీ ఏ డైరెక్షన్లో చేంజ్ అయితే ఆ డైరెక్షన్లో. ఏ డైరెక్షన్లో చేంజ్ అయిందంటే అన్నిటికీ రైట్ సైడ్లో. ఫస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ అయింది. ఎటు సైడ్ అన్న నార్త్కి ఇది రైట్ సైడ్లో చేంజ్ అయింది. తర్వాత ఏమన్నాడు వెస్ట్, నార్త్ వెస్ట్ అనేది ఈస్ట్ అయిందంట. నార్త్ వెస్ట్కి ఇది కూడా రైట్ సైడ్లో ఉంది. తర్వాత సౌత్ వెస్ట్ అనేది మనకి ఏమైంది మన నార్త్ అయింది, అది కూడా ఎటు సైడ్ ఉంది సౌత్ వెస్ట్కి రైట్ సైడ్లో ఉంది. సో ఈస్ట్కి కూడా మనం రైట్ సైడ్ తీసుకొని 135 డిగ్రీస్ చేంజ్ చేయాలన్నమాట. ఒక 45, ఇంకో 45, ఇంకో 45. సో ఏమొచ్చింది ఇప్పుడు మనకి ఏమొచ్చింది సౌత్ వెస్ట్ వచ్చింది. చూడండి సౌత్ వెస్ట్ వచ్చింది. సో థర్డ్ ఆప్షన్. సో నీకు ఇంకో డయాగ్రామ్ వద్దు, నాకు యాంగిల్స్ బాగొచ్చు, యాంగిల్స్ ప్రకారం నేను చేసుకుంటాను అనుకుంటే ఇలా చేసుకోవాలన్నా. లేదు డైరెక్షన్స్ని మొత్తం వాడు ఎలా ఇచ్చాడో ఆ డైరెక్షన్ ప్రకారం రీప్లేస్ చేయాలి. ఇక్కడ సౌత్ ఈస్ట్ ఉందన్న, నెక్స్ట్ అమ్మటే రైట్ సైడ్లో నీకు ఏం రావాలి? ఖచ్చితంగా సౌత్ రావాలి. మెయిన్ డైరెక్షన్స్ ఏం చేంజ్ అవ్వు అంటే ఇట్లాగే రొటేట్ చేశాడు వాడు, అంతే రొటేట్ చేశాడు అంతే. కానీ మొత్తాన్ని జంబుల్ చేయలేదన్నమాట. జంబుల్ చేయరనమాట, జంబుల్ అసలు చేయరు నాన్న. సో ఇక్కడ ఏం చేశారు, దీన్ని ఇక్కడ నార్త్ ఇది అనుకోండి, ఇది సౌత్ ఈస్ట్ అనుకోండి, మొత్తం ఇలా రొటేట్ చేశారనమాట. ఎట్లా రొటేట్ చేశారంటే ఈ సౌత్ ఈస్ట్ అనేది టాప్లో రావాలి. సౌత్ ఈస్ట్ టాప్లోకి వచ్చింది, మిగిలినన్ని యాస్టీస్గా వచ్చినాయి. ఇది ఒక మెథడ్ అన్న, సింపుల్ మెథడ్ అనమాట. ఈ మెథడ్ అన్న నాకు తెలిసి మీకు ఎవరు చెప్పరనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఈ మెథడ్ కూడా మనకి యాంగిల్ బేస్డ్ మెథడ్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైనల్గా దీనికి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఏంటిది సౌత్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. రాహుల్ ట్రావెల్స్ టువార్డ్స్ 7 కిలోమీటర్స్ నార్త్ అనమాట. ఈసారి డైరెక్షన్స్తో పాటు డిస్టెన్స్ కూడా ఇచ్చాను నేను. సో ఏమన్నాడు, రాహుల్ అనేవాడు 7 కిలోమీటర్స్ నార్త్కి వెళ్ళాడంట. ఫస్ట్ మొత్తం క్వశ్చన్ చదువుకున్నాను 1 by 1 పాయింట్ అంటే సెంటెన్స్ చదువుకుంటూ మనం వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫామ్ చేద్దాం. ఫస్ట్ నాన్న ఒక పాయింట్ తీసుకున్నాం, ఏదో ఒక పాయింట్. రాహుల్ ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం. రాహుల్ ఇక్కడ నుంచి నార్త్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడన్నా 7 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో 7 కిలోమీటర్ నేను ఇంత గీత పెట్టి రాశాను నాన్న. నువ్వు ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. నువ్వు 7 కిలోమీటర్స్ అంటే నువ్వు ఎంత పెట్టుకో ఎంత పెట్టుకో నీ ఇష్టం. నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 3 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అంట ఆయన ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి 7 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆయన రైట్ సైడ్ తిరిగి 3 కిలోమీటర్లు. రైట్ సైడ్ అంటే ఆయనకి ఎటు సైడ్ అన్నా ఇదిగో ఈ డైరెక్షన్లో ఉంటాడు. ఎందుకని నార్త్ వైపు అంటే ఖచ్చితంగా ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఎటు వెళ్ళింది, రైట్ సైడ్ వెళ్ళాడు. రైట్ సైడ్ 3 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ 7 కిలోమీటర్స్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ 3 కిలోమీటర్స్ అంటే నేను దీంట్లో హాఫ్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎంతో కొంత. అంతేగాని ఇదిగోండి ఇక్కడ దాకా తీసుకోండి, ఇక్కడ దాకా 3 అంటే రాసుకోమాకండి. రాసుకోవచ్చు, రాసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏం చేయాలంటే ఈ 7కి ఖచ్చితంగా 3 అనేది లెస్ ఉంది కాబట్టి కొంచెం తగ్గించి రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాను, రైట్ సైడ్ ఇటు సైడ్ వెళ్తున్నాడు కాబట్టి ఈ డైరెక్షన్లో ఉన్నాడు. నెక్స్ట్ హీ అగైన్ టర్న్స్ టు హిజ్ రైట్ అంటే మూవ్స్ 7 కిలోమీటర్స్ ఫార్వర్డ్ అనమాట. సో మళ్ళీ అక్కడ నుంచి ఆయన మళ్ళీ రైట్ సైడ్ తిరిగి 7 కిలోమీటర్లు ముందుకు వచ్చారనమాట. సో ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉన్నానన్న, రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇటు అవుతుంది అనమాట. సో ఇక్కడ 7 కిలోమీటర్స్ అనమాట. 7 కిలోమీటర్స్ ఫార్వర్డ్. ఇదిగోండి ఇక్కడ 7 కాబట్టి ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకే దగ్గర ఆపేశారు అనమాట.
అదే ఇక్కడ 6 ఇచ్చినా 5 ఇచ్చినా కొంచెం పైకి, 8 ఇచ్చినా 9 ఇచ్చినా కొంచెం కిందకి గీసేవాడిని. అలాగే మీరు కూడా యాజ్ ఈజీగా గీసుకోవాలి నాన్న. లేదంటే డైరెక్షన్ మారిపోయింది. ఇదిగోండి సపోజ్ 9 ఇచ్చాడు, నేను ఇక్కడ పెడతాను. కానీ నువ్వు 7 ఇచ్చిన దానికే 7 కంటే ఎక్కువ ఇక్కడ పెట్టావు అనుకున్నాను, డైరెక్షన్ ఏమైంది, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ డైరెక్షన్ మారిపోయింది. అట్లా మార్చకూడదు. డిస్టెన్స్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి సేమ్ పాయింట్ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడు, నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ఇది. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నానా, ఎటువైపు ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి? ఈ డైరెక్షన్ వచ్చేసి మనకి ఈస్ట్ అనమాట. సో ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాను. సో ఇది వచ్చేసి మనకి జనరల్ గా మనకి డైరెక్షన్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే, ఫస్ట్ ఒక స్మాల్ పాయింట్ తీసుకొని వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్ళాలి. ఇట్లా కాకుండా దీనికి ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం అనమాట. అదేంటంటే, ఏ క్వశ్చన్ కైనా నువ్వు డైరెక్షన్స్ అని ఇస్తే అదే షార్ట్ కట్ నాన్న. ఆ షార్ట్ కట్ ఏంటంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్న. నువ్వేం చేయాలంటున్నా, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. నార్త్ ని ఫస్ట్ మనం రిఫరెన్స్ గా తీసుకొని రైట్ సైడ్ లో ఏమేమి డైరెక్షన్ లో ఉన్నాయి ఆ డైరెక్షన్స్ అన్ని నువ్వేం చేయాలంటే 1 by 1 రో వైజ్ గా రాసుకోవాలన్న. నార్త్ కి రైట్ సైడ్ ఏముంది, ఈస్ట్ ఉంది. ఈస్ట్ కి రైట్ సైడ్ లో సౌత్ ఉంది. సౌత్ కి రైట్ సైడ్ లో వెస్ట్ ఉంది. సో 1 by 1 నువ్వేం చేయాలి, ఒక రో వైజ్ గా రాసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ నార్త్ కి రైట్ సైడ్ లో ఎవరున్నారు, ఈస్ట్ ఉంది. అలాగే ఈస్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఎవరున్నారు, నార్త్. రైట్ సైడ్ లో ఎవరున్నారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సౌత్ కి రైట్ సైడ్ లో ఎవరున్నారు, లెఫ్ట్ సైడ్ లో ఎవరున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, వెస్ట్ కి నాన్న రైట్ సైడ్ లో ఎవరైనా ఉన్నారా? వెస్ట్ కి రైట్ సైడ్ లో ఎవరు లేరు నాన్న, ఇక్కడ ఎవరు లేరు. కానీ ఇక్కడ చూడండి, వెస్ట్ కి రైట్ సైడ్ లో ఎవరున్నారు నాన్న, నార్త్ ఉన్నాడు. సో మెయిన్ గా మనకి ఇదే కదా. సో మనం ఏం చేయాలంటే, వెస్ట్ కి రైట్ సైడ్ లో నార్త్ ఉన్నాడు కాబట్టి వెస్ట్ కి రైట్ సైడ్ అని ఇస్తే మనం నార్త్ కన్సిడర్ చేయాలన్న. అలాగే నార్త్ కి లెఫ్ట్ సైడ్ లో ఎవరు లేరు కదా, కానీ ఇక్కడ నార్త్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి వెస్ట్ ఉంటాడు. సో నార్త్ కి లెఫ్ట్ సైడ్ అంటే నువ్వు వెస్ట్ కన్సిడర్ చేయాలి. అలాగే వెస్ట్ కి నువ్వు రైట్ సైడ్ అంటే నార్త్ కన్సిడర్ చేయాలన్న. మిగతాదంతా యాజ్ ఈజ్ అనమాట. సౌత్ కి రైట్ సైడ్, సౌత్ కి లెఫ్ట్ సైడ్ అంటే మనకి అది. అలాగే నువ్వేం చేయాలంటే, ఇప్పుడు ఇది రాసుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే నాన్న, వాడిచ్చిన డిస్టెన్స్ కరస్పాండింగ్ డైరెక్షన్స్ కి ఏమేమి ఇచ్చాడో అదంతా రాసుకోవాలి. సో ఫస్ట్ 7 kilometers నార్త్ అన్నాడు. సో 7 kilometers నార్త్ అన్నాడు కాబట్టి నార్త్ దగ్గర రాసుకున్నాం. దెన్ ఈ టర్న్ టు హిస్ రైట్. ఇక్కడ నుంచి రైట్ నాన్న, నార్త్ కి రైట్ ఎవరు, ఈస్ట్ అనమాట. 3 kilometers ఇచ్చాడు. సో మనం నార్త్ దగ్గర ఉన్నాం కాబట్టి నార్త్ కి రైట్ తీసుకోవాలన్నమాట. హీ అగైన్ టర్న్స్ టు హిస్ రైట్. సో ఈసారి ఈస్ట్ దగ్గర ఉన్నాం. ఈస్ట్ దగ్గర నుంచి రైట్ సైడ్ అన్న. ఈస్ట్ రైట్ కి మనకి ఏముందన్న, మనకి సౌత్ ఉంది. సో సౌత్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా, 7 kilometers ఫార్వర్డ్. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయి కదా, నార్త్, సౌత్, అలాగే ఈస్ట్, వెస్ట్, ఇవన్నీ సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. అంటే నార్త్ మైనస్ సౌత్ చేయాలన్నా, అలాగే ఈస్ట్ మైనస్ మనకి వెస్ట్ చేయాలి. నార్త్ మైనస్ సౌత్ అయినా, సౌత్ మైనస్ నార్త్ అయినా చేయొచ్చు నాన్న. ఏది పెద్దగా ఉంటే దాంట్లోంచి చిన్నదాన్ని తీసేయాలి. చిన్నదాన్ని తీసి వచ్చిన రిజల్ట్ మనకి పెద్దదాని కింద రాసుకోవాలన్న, గుర్తుపెట్టుకోవాలి. నార్త్ మైనస్ సౌత్ నాన్న. నార్త్ మైనస్ సౌత్ అంటే 7 - 7 ఎంత నాన్న, 0. సో 0 అయిపోయింది కాబట్టి మనం రాసుకునే పని లేదనమాట. నెక్స్ట్ ఈస్ట్ మైనస్ వెస్ట్. ఈస్ట్ వెస్ట్ దగ్గర ఏం లేదు కదా, 0. 3 - 0 అంటే నీకు 3 వస్తుంది. ఎక్కడ రాసుకోవాలి, 3 అనేది పెద్దదాని కింద రాసుకోవాలి. 3 పెద్దదా, 0 పెద్దదా అంటే 3 పెద్దదే. సో 3 ఇక్కడ రాసుకున్నాను. 3 ఇక్కడ రాసుకున్నాను. డైరెక్షన్స్ గా ఈ డైరెక్షన్స్. సో వాడు అడిగాడు ఏంటి, స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఏ డైరెక్షన్స్ లో అంటే, ఇక్కడ మిగిలిపోయింది ఏ డైరెక్షన్ దగ్గర ఉంటే అదే డైరెక్షన్ అన్న. ఇక్కడ మిగిలిపోయింది ఏ డైరెక్షన్ అన్న, ఈస్ట్. సో మనకి ఈస్ట్ అనమాట. ఈస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అన్న. ఇందాక కూడా నేను అదే చెప్పాను కదా, ఈస్టే కదా. సో ఇప్పుడేం చేయాలి, వాడి డిస్టెన్స్ అడగలా, ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఏ డైరెక్షన్ అడిగాను అన్న. ఒకవేళ డిస్టెన్స్ అడిగితే 3 kilometers అన్న. 3 kilometers ఈస్ట్ అనమాట. ఎక్కడి నుంచి, స్టార్టింగ్ పాయింట్ నుంచి వాడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడంటే ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడంటే 3 kilometers ఉన్నాడు.
సో డైరెక్షన్ డిస్టెన్స్ రెండు అడిగితే 3 కిలోమీటర్స్ టు ఈస్ట్ అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే నార్త్ సౌత్ అలాగే ఈస్ట్ వెస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఏది పెద్దగా ఉంటే దాంట్లోంచి చిన్నదాన్ని తీసేసి ఆ రిజల్ట్ అనేది పెద్దదాని కింద రాసుకోవాలన్న. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయింది కదా, క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే ఏం చేయాలి అది నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం అన్న. షార్ట్ ట్రిక్ అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేయాలి, డైరెక్షన్స్ అనేవి మనం రైట్ సైడ్ ప్రకారం నార్త్ రిఫరెన్స్ తీసుకుని రైట్ సైడ్ ప్రకారం 1/1 రాసుకోవాలి. డైరెక్షన్ కరెస్పాండింగ్ డిస్టెన్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నార్త్లోంచి సౌత్ తీసేయాలి, ఈస్ట్లోంచి వెస్ట్ తీసేయాలి, మిగిలిపోయి రాసుకోవాలన్నమాట. వాడిచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ ఏ డైరెక్షన్ దగ్గర ఏం మిగిలిపోతే మనకి అదే డైరెక్షన్ దగ్గర అదే డిస్టెన్స్ మనకి మిగిలిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది థర్డ్ క్వశ్చన్ 7 కాదు. ఏ సేల్స్ మ్యాన్ స్టార్ట్స్ ఆన్ హిస్ జాబ్ అండ్ వాక్స్ 3 కిలోమీటర్స్ వెస్ట్ అనమాట. సో సేల్స్ మ్యాన్ అంట 3 కిలోమీటర్స్ వెస్ట్ ఇలా అంట. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ మీకు షార్ట్ ట్రిక్ చెప్పాను కదా, ఏమేమి చెప్పాను, నార్త్ తర్వాత ఈస్ట్ తర్వాత సౌత్ తర్వాత వెస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ 3 కిలోమీటర్స్ ఏమన్నా వెస్ట్ అన్నాడు కాబట్టి వెస్ట్ దగ్గర 3 కిలోమీటర్స్ రాసుకుంటాను. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ సౌత్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్ అన్న. ఈసారి 4 కిలోమీటర్స్ సౌత్ అంట, ఏకంగా డైరెక్షన్ ఇచ్చాడు. సో డైరెక్షన్ దగ్గర రాసుకున్నాను. తర్వాత ఏమన్నాడు, ఈ టర్న్స్ వెస్ట్ అండ్ వాక్స్ 5 కిలోమీటర్స్ అన్న. తర్వాత వెస్ట్ అంట మనకి 4 కిలోమీటర్స్ అంట, 5 కిలోమీటర్స్ అన్న వెస్ట్. సో మళ్ళా వెస్ట్ 5 కిలోమీటర్స్ అండ్ దెన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్ అన్న. సో వెస్ట్ దగ్గర నుంచి రైట్ సైడ్ డైరెక్షన్ అన్న. వెస్ట్ దగ్గర నుంచి రైట్ సైడ్ అంటే నీకు ఏంటినా నార్త్, నార్త్ ఏంటినా 4 కిలోమీటర్స్. సో 4 కిలోమీటర్స్ రాసుకున్నాం. ఇప్పుడు ఏమడిగాడు, వేర్ ఈజ్ హీ నౌ విత్ రెస్పెక్ట్ టు ఈ స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. సో అయిపోయింది అనమాట, క్వశ్చన్ అయిపోయింది. సో మనకి ఏ డైరెక్షన్ దగ్గర ఏ డిస్టెన్స్ ఇచ్చాడో అది యాజ్ గా రాసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, నార్త్ లోంచి సౌత్ తీసేయాలి. 4 - 4 0. సో మనకి సంబంధం లేదు, 0 అయిపోయింది. నెక్స్ట్ ఈస్ట్ లోంచి మనం వెస్ట్ తీసేయాలి. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ టోటల్ 8 ఉంది మేడం. 3 + 5 టోటల్ 8 అయింది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 ఉందని 3, 5 ఉందని 5 చేయకూడదు అన్న, 2 యాడ్ చేయాలన్నమాట. టోటల్ 8 అయింది. సో 8 - 0 నీకు 8 వస్తుంది అన్న. 8 ఎక్కడ రాయాలి, డైరెక్షన్స్ లో ఏది పెద్దగా ఉంటే దాని కింద రాయాలి. సో ఇప్పుడు ఏమడిగాడు, స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నా అంటే ఇక ఎక్కడ మిగిలిపోద్దా 8 అనేది, అక్కడ ఏ డైరెక్షన్ ఉంటే అదే అన్న. సో ఇక్కడ ఏముంది నీకు, వెస్ట్ ఉంది, వెస్ట్ ఇక్కడ ఉంది. ఎన్ని కిలోమీటర్స్ అన్నా, 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్. సో వెస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది నాన్న. కిలోమీటర్స్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం 8 కిలోమీటర్స్ కాబట్టి 8 కిలోమీటర్స్ మనకి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అనమాట. దీనికి ఇలా కాకుండా జనరల్ గా ఇంకోలా చేయొచ్చు నాన్న. అది ఎలా అంటే ఇది షార్ట్ ట్రిక్ నాన్న, బెస్ట్ మెథడ్ అనమాట. నీకు ఈ మెథడ్ నాన్న నాకు తెలిసి ఎవరు నీకు చెప్పరనమాట. ఈ మెథడ్ ఇది ఇప్పుడు చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే అందరు చెప్పే మెథడ్ చెప్తాం. అందరు చెప్పే మెథడ్ ఏంటంటే ఫస్ట్ సేల్స్ మ్యాన్ ఎక్కడ వెస్ట్కి కదా. సో ఒక పాయింట్ తీసుకున్నాను, ఒక పాయింట్ దగ్గర నుంచి వెస్ట్కి వెళ్ళాడు 3 కిలోమీటర్స్. తర్వాత అక్కడ నుంచి ఎటు వెళ్ళానా, సౌత్కి 4 కిలోమీటర్స్ వెళ్ళాడు అనమాట. సౌత్గా 4 కిలోమీటర్స్, 3 కంటే కొంచెం పెద్దది తీసుకున్నాను. తర్వాత ఏమన్నాడు, ఈ టర్న్స్ టు వెస్ట్ అండ్ 5 కిలోమీటర్స్. వెస్ట్ అంట ఈసారి ఇక్కడ నుంచి వెస్ట్ అన్న, ఇక్కడ నుంచి వెస్ట్ అంటే ఇటు ఎన్ని కిలోమీటర్స్ అన్న, 5 కిలోమీటర్స్. సో 5 కిలోమీటర్స్ అనమాట. 4 కంటే కొంచెం పెద్దది తీసుకుంటాను, 4 కంటే కొంచెం పెద్ద 5. అండ్ దెన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అనమాట. సో డైరెక్షన్ ఇదిగా నాన్న, రైట్ సైడ్ అంటే అటు అనమాట. ఎంత, 4 కిలోమీటర్స్. సో 4 కిలోమీటర్స్. ఇక్కడ 4 ఇక్కడ 4 కాబట్టి ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయన్న. సో మనకి ఎగ్జాక్ట్ గా ఈ డైరెక్షన్ లోనే ఉండాలి. సో అంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ. సో నాన్న స్టార్టింగ్ పాయింట్ ఆ సేల్స్ మైంది ఇది అనమాట. ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ నాకు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నానన్నా, ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇటు సైడ్ డైరెక్షన్ లో ఉన్నాను కాబట్టి ఇటు సైడ్ డైరెక్షన్ ఇది మనకి బెస్ట్ అనమాట. బెస్ట్ డైరెక్షన్ వచ్చేసింది, బెస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్న. సో బెస్ట్ అనేది మనకి ఆప్షన్ 2లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. డిస్టెన్స్ కూడా కావాలన్నమాట.
సో డిస్టెన్స్ మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 కిలోమీటర్స్ ఉంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని కిలోమీటర్స్ ఉందన్నా, మనకి లైన్ ఏం లేదు కదా. కానీ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉండే లైన్ ఇక్కడ ఉండే లైన్ సేమ్ అనమాట, ప్యారలల్ గా ఉంటాయి అన్నమాట. రెండు ఒకదానికి ఒకటి ప్యారలల్ గా ఉంటాయి. ఎందుకని ఇక్కడ 5 ఇక్కడ కూడా ఖచ్చితంగా 5 ఉంటుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 ఉంటుంది అన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా 5 వాడు ఇక్కడ మెన్షన్ చేయకపోయినా నువ్వు ఖచ్చితంగా చూడాలన్నమాట. కింద 5 ఉంది కాబట్టి పైన కూడా ఎగ్జాక్ట్ గా 5 వస్తుంది. ఇక్కడ 4 ఉంది, వాడు 4 ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇక్కడ 4 ఇక్కడ 4 వస్తుంది అన్న. ఒకవేళ వాడు ఇక్కడ 4 అని ఇవ్వలేదు, 4 అని ఇవ్వలేదు అనుకో, కానీ ఈ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అన్నాడు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అని ఇస్తే అప్పుడు ఈ రెండు కూడా మనకి ఎంత ఉంటాయనో ఎగ్జాక్ట్ గా 4 ఉంటుంది. అది ఎప్పుడు వాడు ఈ డైరెక్షన్ కూడా మనకి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ గా 5 కిలోమీటర్స్ ఇస్తే ఈ రెండు ప్యారల్ అయినప్పుడు ఈ రెండు కూడా ప్యారల్ అవుతాయి అనమాట. వాడు ఏమి ఇచ్చాడు, ఈ రెండు ప్యారల్ ఇచ్చాడు, ఈ రెండు ప్యారల్ అని ఇచ్చాడు, అంటే సమానం ఇచ్చాడు. అప్పుడు ఈ రెండు కూడా మనకి సమానం అవుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు 5 కిలోమీటర్స్ టోటల్ ఎంతనా, 3 + 5 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్ ఏంటిది, వెస్ట్. సో వెస్ట్ నుంచి 8 కిలోమీటర్స్ అంటే మనకి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇది వచ్చేసి మనకి జనరల్ గా ప్రతి ఇన్స్టిట్యూట్ లో కానీ ప్రతి ఆన్లైన్ లో క్లాస్ లో కానీ మీకు చెప్పే మోడల్ అనమాట. ఇందాక చెప్పింది అది నా షార్ట్ కట్. నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఏ సైక్లిస్ట్ గోస్ 8 కిలోమీటర్స్ ఈస్ట్ అన్న. నేను షార్ట్ ట్రిక్ ప్రకారం ఈ ప్రాబ్లం లెస్ దెన్ 15 సెకండ్లో ఎలా చేయాలో చూస్తాను. నువ్వు క్వశ్చన్ తీసుకోగానే నువ్వు ఏం రాసుకున్నావు, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ రాసేసుకున్నావు. ఈస్ట్ 8 కిలోమీటర్స్ అంట, ఈస్ట్ 8 కిలోమీటర్స్ రాసేసావు. నెక్స్ట్ దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్, దెన్ ట్రావెల్స్ 7 కిలోమీటర్స్. ఈస్ట్ దగ్గర నుంచి లెఫ్ట్, ఈస్ట్ లో లెఫ్ట్ ఎవరన్నా నార్త్ 7 కిలోమీటర్స్. నెక్స్ట్ దెన్ టర్న్స్ ఈస్ట్ అంటే ట్రావెల్స్ 10 కిలోమీటర్స్, మళ్ళీ ఈస్ట్ 10 కిలోమీటర్స్. నెక్స్ట్ దెన్ టర్న్స్ సౌత్ అండ్ ట్రావెల్స్ 7 కిలోమీటర్స్. సో సౌత్ 7 కిలోమీటర్స్ అయిపోయింది. వేర్ ఈజ్ హీ నౌ విత్ రెఫరెన్స్ టు స్టార్టింగ్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నాడో అడుగుతున్నాడు. సో ఇది తీసేస్తాను, 0 వస్తుంది. తర్వాత ఇది రెండింటిని యాడ్ చేస్తే 18 - 0 అంటే 18 పెద్దదా 0 పెద్దదా అంటే 18 పెద్దది కాబట్టి ఇక్కడ 18 రాసేస్తాను. సో ఇప్పుడు ఏ డైరెక్షన్ అన్నా, ఈస్ట్ డైరెక్షన్. ఎన్ని కిలోమీటర్స్, 18 కిలోమీటర్స్ ఈస్ట్. 18 కిలోమీటర్ ఈస్ట్ అంటే నీకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నువ్వు ఎగ్జామ్లో ఇంత ఫాస్ట్గా చేయాలన్న. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఈ క్వశ్చన్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏమన్నాడు, మనకి ఈస్ట్ 8 కిలోమీటర్స్ అన్నాడు కాబట్టి ఈస్ట్ 8 కిలోమీటర్స్ రాసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అన్నాడు, దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 7 కిలోమీటర్స్. ఈస్ట్ దగ్గర నుంచి లెఫ్ట్ అన్నాను, లెఫ్ట్ వచ్చేసి నార్త్ 7 కిలోమీటర్స్ రాసుకున్నాం. దెన్ టర్న్స్ ఈస్ట్ అండ్ ట్రావెల్స్ 10 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ ఈస్ట్ అంతా 10 కిలోమీటర్స్ అంట. ఇదిగోండి ఈస్ట్ 10 కిలోమీటర్స్ రాసుకున్నాను. తర్వాత ఏమన్నాడు, అండ్ టర్న్స్ సౌత్ అండ్ ట్రావెల్స్ 7 కిలోమీటర్స్. సో ఈసారి సౌత్ 7 కిలోమీటర్స్ అంట. సో వేర్ ఈజ్ హీ నౌ విత్ రెస్పెక్ట్ టు ఇది అంటే అయిపోయింది, ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాను నేను, నా ప్రకారం నేను ఇందాక చెప్పిన షార్ట్ కట్ ప్రకారం నార్త్లోంచి సౌత్ తీసేయాలి. ఏది పెద్దగా ఉంటే ఆ పెద్ద దాంట్లోంచి చిన్న దాంట్లో తీసేయాలన్నమాట. రెండు సేమ్గా ఉన్నాయి. సో 0 అయిపోయింది. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ వచ్చేసి మనకి 0 ఉంది, ఈస్ట్ వచ్చేసి మనకి టోటల్ 18 వచ్చింది. 18 నుంచి 0 పోతే 18 అన్న. 18 పెద్దదే కాబట్టి మనం ఈస్ట్ కిందే రాసుకోవాలి. సో ఇప్పుడు ఏంటన్నా, ఇది కిలోమీటర్స్, ఇది డైరెక్షన్. 18 కిలోమీటర్స్ ఈస్ట్ అనమాట. ఇది నువ్వు ఎగ్జామ్లో కూడా నువ్వు డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ రాసుకో అంటే ముందు కళ్ళు మూసుకొని నువ్వేం చేయాలంటేనా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని రాసుకొని ఏ డైరెక్షన్ ఇచ్చాడో దాని కింద ఎంత డిస్టెన్స్ ఇచ్చాడో అది రాసుకొని ఏం చేయాలి, నార్త్ సౌత్ ఆపోజిట్ డైరెక్షన్స్ని తీసేసి మిగిలిపోయిన ఆన్సర్ ఉంటుంది కదా, ఆన్సర్ ఏం చేయాలంటే నువ్వు పెద్దదాని కింద రాసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వెస్ట్ దగ్గర ఏం లేదు నాన్న, వెస్ట్ దగ్గర నేను 5 అనుకుంటాను. 18 నుంచి 5 పోతే ఎంత నాన్న, 13 ఎక్కడ రాయాలంటే 18 పెద్దదా 5 పెద్దదా, 18 పెద్దదే కాబట్టి 18 కింద నువ్వు ఏం రాయాలన్నా ఈసారి 13 రాయాలి అంతే. ఇక్కడ ఏం లేదు కాబట్టి మీకు అర్థం కాలేదు, 0 ఉంది కాబట్టి.
సో నువ్వు 18 లోంచి 5 తీసేస్తున్నావు కాబట్టి వచ్చిన రిజల్ట్ అనేది ఏది పెద్దగా ఉంటే దాని కింద రాసుకుంటాం, అంటే ఆ డైరెక్షన్ కింద రాసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ జనరల్ గా అందరూ అన్ని ఇన్స్టిట్యూట్ లో చెప్పుకునే మోడల్ చెప్దాం అనమాట. ఫస్ట్ ఏ సైక్లిస్ట్ గోస్ 8 కిలోమీటర్స్ ఈస్ట్ అనమాట. సైక్లిస్ట్ ఇదిగోండి, సపోజ్ ఇది పాయింట్ ఏదో తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో ఎన్ని కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్. ఈస్ట్ అంటే ఇటే కదా, ఈ పాయింట్ కి 8 కిలోమీటర్స్ ఎక్కడ పోయాడు. నెక్స్ట్ దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 7 కిలోమీటర్స్ అన్న. సో ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాడు కాబట్టి ఇట్లా ఉన్నాడు. సో లెఫ్ట్ అంటే ఇటు సైడ్ అనమాట. లెఫ్ట్ ఎన్ని కిలోమీటర్స్ అన్న, 7 కిలోమీటర్స్. ఇటువంటి 7 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఈసారి ఇలా ఈ ఫేసింగ్. దెన్ టర్న్స్ ఈస్ట్ అండ్ ట్రావెల్స్ 10 కిలోమీటర్స్ అంట. ఈసారి ఈస్ట్ అనమాట. ఈస్ట్ అంటే అటు సైడే కదా. సో అటు సైడ్ మీకు బోర్డులో కనిపిస్తూ లేదు, ఒక నిమిషం అన్న. సో ఇది మొత్తం నేను ఇటు సైడ్ నుంచి రాస్తాను అనమాట. ఇక్కడ నుంచి రాస్తున్నాను. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్, అలాగే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ వెళ్ళాడు. 7, 8. ఇక్కడ నుంచి ఈస్ట్ అంటే ఇటే కదా, 10 కిలోమీటర్స్ వెళ్ళాడు నేను. 10 కిలోమీటర్స్ వెళ్ళాడు. 10 కిలోమీటర్స్ నాన్న. 8, 7 అలాగే 10 ఈస్ట్. తర్వాత టన్స్ సౌత్ అండ్ ట్రావెల్స్ 7 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి సౌత్ నాన్న. ఇక్కడ నుంచి సౌత్ అంటే ఎట్లా, నార్త్ ఇది, సౌత్ ఇది, ఈస్ట్ ఇది, వెస్ట్ ఇది. సో సౌత్ ఎన్ని కిలోమీటర్స్ నాన్న, 7 కిలోమీటర్స్. మనకి ఇక్కడ 7 ఇచ్చాడు, ఇక్కడ 7 ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ స్ట్రైట్ లైన్ కి ఎండింగ్ లో రావాలి. సో ఇప్పుడేమైంది, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, ఎండింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎంత డిస్టెన్స్లో ఉన్నారంటే ఇది మొత్తం 8, ఇది మొత్తం 7 అనమాట. ఎందుకని ఈ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా సేమ్గా ఉంటాయి. అదే ఈ రెండు సేమ్గా ఉంటే ఈ రెండు సేమ్గా ఉంటాయి. సో ఇది 10 టోటల్ అన్న. 10 + 8 18. ఏ డైరెక్షన్ అంటే ఇదిగోండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నానన్నా, ఇటు సైడ్ ఏ డైరెక్షన్, ఈస్ట్ అనమాట. సో మనకి 18 కిలోమీటర్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇది జనరల్గా ప్రతి ఇన్స్టిట్యూట్లో చెప్పే మోడల్ గుర్తుపెట్టుకోండి. 18 కిలోమీటర్స్ ఈస్ట్ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. మీరు అబ్జర్వ్ చేయాలంటే నీకు క్వశ్చన్లోనన్నా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నీకు డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అని కనపడంగానే ముందు ఏం రాసుకోవాలన్నా, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని రాసుకొని ఆ తర్వాత డైరెక్షన్స్కి కరస్పాండింగ్ డిస్టెన్స్ వాటి కింద వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాసుకోవాలన్నమాట. వాడు సౌత్ ఇస్తే సౌత్ రాసుకోవాలి, లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్, రైట్ ఇస్తే రైట్, అట్లా రాసుకోవాలన్నమాట. రాసుకొని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నా, నార్త్లోంచి సౌత్ తీసేయాలి, లేకపోతే సౌత్లోంచి నార్త్ తీసేయాలి. ఏదైనా సరే ఏది పెద్దగా ఉంటే దాంట్లోంచి తీసేయాలి. చిన్న దాంట్లో తీసి నెగిటివ్ వచ్చింది కానీ మళ్ళీ మైనస్ రాయొద్దు అనమాట. పెద్దది ఏది ఉంటే దాంట్లోంచి తీసేయాలి. తర్వాత ఈస్ట్లోంచి సౌత్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి వాటిల్లోంచి అంటే అవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసేస్తే మనకి రిజల్ట్ అనేది మనకి యాజ్ టీజ్గా వస్తుంది. ఈ మెథడ్ అవసరం లేదు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలన్నా, నీకు వచ్చిన రిజల్ట్ తీసేసిన తర్వాత ఏది పెద్దగా ఉంటే దాని కింద ఆ డైరెక్షన్ కింద రాసుకోవాలి. ఆ డైరెక్షన్ కింద రాసుకుంటావు. ఆ తర్వాత వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏ డైరెక్షన్ కింద ఎంత డిస్టెన్స్ మిగిలిందో అంత డిస్టెన్స్ నీకు ఆప్షన్లో ఉంటుంది కాబట్టి రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చదివే ముందు నువ్వు షార్ట్ కట్ ఏంటో రాసుకోవాలని. ఏంటంటే అది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. అలాగే ఇప్పుడు క్వశ్చన్ చదివి 1 by 1 డైరెక్షన్ ప్రకారం డిస్టెన్స్ ఏమి ఇచ్చాడో అది రాసుకోవాలన్నమాట. ఏ బర్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇట్స్ నెస్ట్ అంట. ఒక పక్షి అంట దాని గూట్ నుంచి బయలుదేరింది అండ్ ఫ్లైస్ 3 kilometers నార్త్. ఎటు వెళ్ళిందన్న, 3 kilometers నార్త్ వెళ్ళిందంట. సో నార్త్ దగ్గర 3 kilometers రాసుకుంది. దెన్ టర్న్ వెస్ట్ అండ్ ఫ్లైస్ 4 kilometers నాన్న. ఆ తర్వాత వెస్ట్కి వెళ్ళింది, 4 kilometers వెళ్ళింది. వెస్ట్ అంటే ఇదే కదా, 4 kilometers. దెన్ అగైన్ టర్న్స్ సౌత్ అండ్ ఫ్లైస్ 11 kilometers నాన్న. సో నెక్స్ట్ ఏమైంది, సౌత్ వెళ్ళింది, 11 kilometers వెళ్ళింది. దెన్ టర్న్స్ టు ఇట్స్ లెఫ్ట్ అండ్ ఫ్లైస్ 4 kilometers నాన్న. సో ఇప్పుడు ఎక్కడుంది, మనకి సౌత్ దగ్గర ఉంది. సౌత్ దగ్గర నుంచి లెఫ్ట్ అంటే నీకు ఈస్ట్ అనమాట. సో ఈస్ట్ దగ్గర అంతా 4 kilometers అనమాట, 4 kilometers.
అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలన్నా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఏమేమి ఉంటాయి, నార్త్ సౌత్ ఉంటాయి, అలాగే ఈస్ట్ వెస్ట్ ఉంటాయి. ఆ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో నార్త్ సౌత్ నాన్న ఏది పెద్దది? సౌత్ పెద్దది. సో సౌత్ లోంచి నార్త్ తీసేయాలన్నమాట. 11 లోంచి 3 పోతే నీకు ఎంత నాన్న? 8. సో 8 ఇక్కడ రాసుకున్నాను. ఎక్కడ రాయాలి? 8 ఇక్కడ ఎందుకు రాశానంటే ఏది పెద్దది ఉంటే దాని కింద రాయాలి. రెండు సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత నీకు రిజల్ట్ అనేది ఆ రెండిట్లో ఏది పెద్దది ఉంటే దాని కింద రాయాలి. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 4 4 0 అయిపోతుంది. సో నో నీడ్ అనమాట. ఇప్పుడు డైరెక్షన్ ఏంటన్నా, ఇది 8 కిలోమీటర్స్ డైరెక్షన్ వచ్చేసి సౌత్ అనమాట. సో 8 కిలోమీటర్స్ సౌత్ నీకు ఏ ఆప్షన్లో ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్. నీకు షార్ట్ ట్రిక్ అవసరం లేదు, షార్ట్ ట్రిక్ నాకు వద్దు, నేను జనరల్గా చేస్తానంటే ఇప్పుడు చెప్తాను చూడండి అన్న. సో బర్డ్ ఏం చేసింది, దాని నెక్స్ట్ దాని గూటి దగ్గర నుంచి బయలుదేరింది అనమాట. సపోజ్ దాని నెక్స్ట్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఎక్కడికి ఫ్లై అయిందైనా 3 కిలోమీటర్స్ నార్త్. 3 కిలోమీటర్స్ నార్త్ అంటే 5కి వెళ్ళింది అనమాట. 3 కిలోమీటర్స్ నార్త్. దెన్ టర్న్ వెస్ట్ అండ్ ఫ్లైస్ 4 కిలోమీటర్స్. వెస్ట్ అంటే ఇటే కదన్నా, ఇక్కడ నుంచి వెస్ట్ అంటే ఇటు అనమాట. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది? 4 కిలోమీటర్స్ వెళ్ళింది. దెన్ అగైన్ టర్న్స్ సౌత్ అంటే ఫ్లైస్ 11 కిలోమీటర్స్. నెక్స్ట్ సౌత్ అంట. సౌత్ అంటే కిందకే కదన్నా. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది? సారీ 11 కిలోమీటర్స్ వెళ్ళింది. దెన్ టర్న్స్ టు ఇట్స్ లెఫ్ట్ అండ్ ఫ్లైస్ 4 కిలోమీటర్స్ అన్న. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే నీకు అటు సైడ్ అన్న, ఇట్లా ఉంటుంది. అది సౌత్ కంటే ఇట్లా వస్తుంది కదా, లెఫ్ట్ అంటే అటు సైడ్ అనమాట. సో 4 కిలోమీటర్స్. సో 4 కిలోమీటర్స్ కదా నాన్న. ఇక్కడ చూడు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది అంటే ఎగ్జాక్ట్గా ఈ లైన్ కొంచెం బిలోలో వస్తుంది. దాని నెక్స్ట్ ఇక్కడ ఉంది అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇది ఎండింగ్ పాయింట్ మన. వాడేమడిగానంటే స్టార్టింగ్ నెక్స్ట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్కి ఏ డైరెక్షన్లో ఎన్ని కిలోమీటర్ ఉందో చెప్పాలి. సో ఇక్కడ మనం ఒక లైన్ తీసుకుందాం, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ చూడండి, ఇది టోటల్ మొత్తం అన్న ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర దాకా నీకు 11 ఉంటుంది నాన్న. 11 ఉంటుంది. ఎందుకని ఇదిగోండి, ఇది ఇది ఈక్వల్ అయిపోయినాయి. రెండు 4 4 ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్లో ఉంటాయి నాన్న. నీకు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి కాదనమాట. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి కాదు, ఈ పాయింట్ దగ్గర నుంచి కాదు కదా. ఇప్పుడు నేను పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కాదు స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అంటే 11లోంచి 3 తీసేయాలన్నమాట. 11లోంచి 3 తీసేయాలి. ఎందుకని ఈ 3 అయిపోయిన తర్వాత 11లో 3 అయిపోయిన తర్వాత ఈ 8 కిలోమీటర్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది 8. సో 11 - 3 తీస్తే 8 కిలోమీటర్స్ ఏంటిదన్నా. నెక్స్ట్ దగ్గర నుంచి ఏ డైరెక్షన్లో ఉంది? కిందకు ఉంది. కిందకుంటే ఏ డైరెక్షన్? సౌత్ డైరెక్షన్. సో సౌత్ అనమాట. 8 కిలోమీటర్స్ సౌత్. ఇది వచ్చేసి జనరల్గా నీకు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే, ఏ ఆన్లైన్ కోర్సెస్ అయినా, ఏ ఫ్యాకల్టీ అనేది చెప్పేది ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. ఈ క్వశ్చన్ చదువుకున్నా, ఇది డైరెక్షన్స్ క్వశ్చన్ కాబట్టి నువ్వు ఫస్ట్ ఏం రాసుకోవాలన్నా షార్ట్ కట్ రాసుకోవాలి. ఏంటది? నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు క్వశ్చన్ చదివి నువ్వు 1 by 1 ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవాలి. రాహుల్ వాక్స్ 6 kilometers ఇన్ ది వెస్ట్. సో 6 kilometers వెస్ట్ అంటే అది రాశాను. దెన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ మూవ్స్ 8 kilometers అన్నాను. వెస్ట్ దగ్గర నుంచి రైట్ సైడ్ అంటే ఏం లేదంటే నేను ఏం చెప్పినా నార్త్ తీసుకోవాలన్నమాట. సో 8 kilometers ఇక్కడ. దెన్ హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ మూవ్స్ 9 kilometers అన్నాడు. సో నార్త్ దగ్గర నుంచి లెఫ్ట్ అంటే నీకేంటిదన్నా వెస్ట్. 9 kilometers అంటే ఇప్పుడు నీకు 9. నెక్స్ట్ దెన్ టర్న్స్ టు రైట్ అండ్ మూవ్స్ 12 kilometers. నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ అంటే ఏంటన్నా ఇది 12. సో 12 kilometers. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ హౌ ఫార్ నన్ను. సో ఈసారి ఏమడుగుతున్నానంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి? ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నా నార్త్లోంచి సౌత్ తీసేయాలి, అలాగే ఈస్ట్లోంచి వెస్ట్ తీసేయాలన్నమాట. నార్త్లోంచి సౌత్ తీసేద్దాం. సౌత్లో ఏమైనా ఉందా? ఏం లేదు, 0 ఉంది. నార్త్లో ఎంత ఉంది నాన్న? 20 ఉంది. అప్పుడు 20 - 0 అంటే నీకు 20 వస్తుంది. ఏది పెద్దది? 20 పెద్దది కాబట్టి 20 కింద రాస్తున్నాను. నెక్స్ట్ ఈస్ట్లోంచి వెస్ట్ తీసేయాలన్న. ఈస్ట్లో ఏమైనా ఉందా? ఈస్ట్లో ఏం లేదు. ఏముంది? 0 ఉంది. సో ఇక్కడ వెస్ట్లో ఎంత ఉంది టోటల్గా? ఇది టోటల్ 20 ఉంది.
ఇది టోటల్ 15 ఉందన్నమాట. సో 15 మైనస్ 0 అంటే నీకు వచ్చేది 15. ఏది లార్జ్ అయినా 15 లార్జ్ కాబట్టి 15 కింద రాసుకుంటాం. ఈసారి చూడండి, ఇందాక దాకా మనకి ఒకటే వచ్చింది, ఈసారి 2 వచ్చినాయి అన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు మీరేం చేయాలంటున్నా, ఇక్కడ వచ్చిన 2 ఆన్సర్స్ ఉంటాయి కదా, వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. స్క్వేర్ అంటే ఇదిగోండి 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ హోల్ రూట్ అన్నమాట, మొత్తానికి రూట్ అనమాట. 20 స్క్వేర్ అంటే నీకు ఎంతనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ 15 స్క్వేర్ అంటే 225. నీకు స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ రాకపోతే మన ఛానల్లోనే సపరేట్గా ఒక వీడియో ఉంటుంది నా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, వెళ్ళి ఆ వీడియో చూడు. నెక్స్ట్ 400 ప్లస్ 225 అంటే 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే మనకి ఆన్సర్ అన్న 25. సో 25 వచ్చింది, ఫైనల్ ఆన్సర్ 25 వచ్చింది నాన్న. ఏంటిది 25 కిలోమీటర్స్ అనమాట, 25 కిలోమీటర్స్. నీకు డైరెక్షన్ ఏంటిది ఈసారి, డైరెక్షన్ లో ఇక్కడ నీకు ఫైనల్ గా ఏమేమి మిగిలిపోయినాయో ఆ డైరెక్షన్ అన్న. ఏం మిగిలిపోయినాయి, నార్త్ వెస్ట్ అన్న. సో ఇదేమవుతుంది 25 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్ అనమాట. సో ఆప్షన్స్ లోకి వెళ్ళి చూసుకో, 25 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను ఏంటంటే, ఇక్కడ 2 మిగిలిపోయింది అన్న, 2 మిగిలిపోతాయి, 2 కంటే ఎక్కువ మిగలవనన్న. ఎందుకని మన కాంబినేషన్ లో మనకి డైరెక్షన్ యొక్క కాంబినేషన్ లో నీకు వచ్చే పాసిబిలిటీ అన్న, సబ్ డైరెక్షన్ లో 2 డైరెక్షన్స్, నార్త్ ఈస్ట్, అలాగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, అలాగే నార్త్ వెస్ట్ అన్న. ఈ 4 ఉంటాయి, అది కూడా నీకు కప్పులే ఉంటాయి. సో ఇక్కడ నీకు వస్తే 2 మిగిలిపోతాయి, 3 మిగలటం 4 మిగలటం అట్లా 80% జరగదు అనమాట. ఈ 2 మిగిలినప్పుడు నువ్వేం చేయాలంటే, ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ ని ఇండివిజువల్ గా స్క్వేర్ చేసి ఆ తర్వాత స్క్వేర్ రూట్ చేయాలన్న. లేదంటే ఒకేసారి స్క్వేర్ రూట్ లో నువ్వు లోపల 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా ఫస్ట్ 20 స్క్వేర్ చేసి తర్వాత 15 స్క్వేర్ చేసి ఆ రెండింటిని యాడ్ చేసి అప్పుడు స్క్వేర్ రూట్ అయినా చేయొచ్చు అన్న. సో ఫైనల్ ఆన్సర్ గా 25 వచ్చింది. ఇదేంటిది డిస్టెన్స్. మనకి డైరెక్షన్ ఏంటిదంటే, నీకు ఎక్కడెక్కడ మిగిలిపోయినాయి అంటే నార్త్ లో మిగిలిపోయింది, వెస్ట్ లో మిగిలింది, కాబట్టి కాంబినేషన్ ఆఫ్ నార్త్ వెస్ట్ నాన్న. సో నార్త్ వెస్ట్ అనమాట. ఇదే క్వశ్చన్ నాన్న నేను ఇది షార్ట్ కట్ లో కాకుండా జనరల్ వేలో ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను అనమాట. అది చూడండి. అంటే చాలా మందికి ఈ షార్ట్ కట్ అర్థం కాలేదు అనుకోండి, అప్పుడు జనరల్ వేలో అంటే మీకు డయాగ్రామ్ బేస్డ్ లైన్స్ తీసుకొని అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. సో ఏమన్నాడు, రాహుల్ వాక్స్ 6 కిలోమీటర్స్ వెస్ట్ అంట. సో రాహుల్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వెస్ట్ అంటే ఇటు సైడ్ అన్న 6 కిలోమీటర్స్ వెళ్ళారంట. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ ఈజ్ రైట్ అండ్ మూవ్స్ 8 కిలోమీటర్స్. సో ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు రైట్ అంటే మనకి పైకి వస్తుంది 8 కిలోమీటర్స్ వెళ్ళారంటే 8 కిలోమీటర్స్ రాశాను. తర్వాత దెన్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ మూవ్స్ 9 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ 9 కిలోమీటర్స్ మూవ్ అయ్యారంట లెఫ్ట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ అన్న 9 ఉంటుంది. సో 9. నెక్స్ట్ దెన్ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ మూవ్స్ 12 కిలోమీటర్స్. సో ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉన్నవాడు 12 కిలోమీటర్స్ రైట్ సైడ్ అంటే పైకి నాన్న 12 కిలోమీటర్స్ మూవ్ అయ్యారంట. సో నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ హౌ ఫార్. సో ఇదేంటిదన్నా నీకు ఎండింగ్ పాయింట్, ఇదేంటిది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ కి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు. ఇది కూడా ఏ డైరెక్షన్ లో ఉన్నాను నీకు, ఇక్కడ ఇది నార్త్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది అన్న. నార్త్ కి వెస్ట్ కి మధ్యలో ఉండేది ఏంటన్నా నీకు నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది నీకు, నార్త్ వెస్ట్ డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటేనా, నువ్వు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తేనన్నా, ఇక్కడ ఈ డాటెస్ ఉన్నాయి కదా, ఈ డాటెస్ కూడా నువ్వు కలుపుకుంటే నీకు ఇప్పుడు చూడన్నా, ఈ డాటెస్ ఇది ఈ లైన్ నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది అనమాట. ఇక్కడ టోటల్ అన్నా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 12 కిలోమీటర్స్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంతనన్నా ఇదిగోండి 8, ఇక్కడ కూడా 8 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటే ఇక్కడ కూడా 9 ఉంటుంది. చూడండి అన్న, ఇక్కడ 8 ఉంది, సో ఇక్కడ కూడా ఖచ్చితంగా 8 ఉంటుంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంటుంది. సో ఇక్కడ 12 + 8 20 నాన్న. సో 20
నెక్స్ట్ 9 + 6 15 అనమాట. సో 15 వచ్చింది. ఇదేంటిదంటే నీకు పైథాగరస్ థీరం ప్రకారం మనకి హైపోథిసిస్ కదా ఇది. అప్పుడు నీకు ఏమొస్తుందంటే నీకు √20² + 15². చూడండి, మనం కనుక్కోవాల్సింది ఇదిగోండి ఈ లైన్ కనుక్కోవాలి కదా. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది అన్న. ఎక్కడ నుంచి ఫామ్ అయింది? ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా. మనం ఈ లైన్స్ జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేస్తే నీకు ఇక్కడ 9 ఈక్వల్ అయింది, 8 ఈక్వల్ అయింది. సో మనకి ఇక్కడ దాకే 12 ఉంది, ఇక్కడ దాకా తీసుకోవాలి కదా డిస్టెన్స్. సో ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ దాకా 6 ఉంది, మనం ఇక్కడ దాకా డిస్టెన్స్ తీసుకోవాలి కాబట్టి 9 + 6 15, 12 + 8 20 అన్న. సో మనకి 400 + 225 వస్తుంది అన్న. ఇందాకలాగే స్క్వేర్ రూట్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 25 వస్తుంది అన్నమాట. అంటే 625 వస్తుంది. √625 అంటే 25. సో ఇందాక డైరెక్షన్ వచ్చింది, ఇప్పుడు డిస్టెన్స్ వచ్చింది. 25 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్. ఏ ఆప్షన్ అన్నా? థర్డ్ ఆప్షన్. ఇది వచ్చేసి జనరల్ మెథడ్ అన్న. ఇందాక వచ్చేసి షార్ట్ కట్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అన్న. నార్త్, అలాగే ఈస్ట్, సౌత్, వెస్ట్ నాన్న. సో ఇక్కడ ఏమన్నాడు? హరీష్ వాక్స్ 10 కిలోమీటర్స్ టువార్డ్స్ ఈస్ట్ అంట. 10 కిలోమీటర్స్ ఈస్ట్ ఇక్కడ రాసుకున్నాను. తర్వాత హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 8 కిలోమీటర్స్ నాన్న. ఈస్ట్ దగ్గర నుంచి లెఫ్ట్లో 8 కిలోమీటర్స్ అంట. లెఫ్ట్ ఈస్ట్కి లెఫ్ట్లో ఏముంది? నార్త్ ఉంది. సో 8 కిలోమీటర్స్ ఇక్కడ. నెక్స్ట్ అగైన్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 8 కిలోమీటర్స్ నాన్న. నార్త్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. నార్త్ దగ్గర నుంచి లెఫ్ట్లో అంటే నీకు ఏంటిది నాన్న? ఏం లేకపోతే వెస్ట్ అనమాట. సో 8 ఇక్కడ. తర్వాత ఎట్ లాస్ట్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5 కిలోమీటర్స్ నాన్న. లాస్ట్ వెస్ట్లో దగ్గర నుంచి మనకి 5 కిలోమీటర్స్ వాక్ చేశారనమాట. సో ఏమడుగుతున్న క్వశ్చన్? హౌ ఫార్ ఈజ్ హీ నౌ ఫ్రమ్ హిజ్ స్టార్టింగ్ పాయింట్ అన్న. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? ఈసారి డైరెక్షన్ అడగల, ఓన్లీ డిస్టెన్స్ మాత్రం అడిగాడు అనమాట. నువ్వేం చేయాలి? నార్త్లోంచి సౌత్ తీసేయాలన్న. నార్త్లో ఎంత ఉంది? 8 ఉంది. సౌత్లో ఎంత ఉంది? 5 ఉంది. తీసేస్తే ఎంత నీకు? 3. ఎక్కడ రాసుకోవాలి? ఏది బిగ్గరగా ఉంటే దాని కింద రాసుకోవాలి. సో 8, 5లో 8 అనేది మోర్ నెంబర్ కాబట్టి నేను 8 కింద రాశాను. నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు సబ్ట్రాక్షన్ చేయాలి. సో 10లోంచి 8 పోతే నీకు ఎంతనన్నా? 2. ఈస్ట్ కింద రాయాలా వెస్ట్ కింద రాయాలంటే ఈస్ట్ కింద రాయాలి. ఎందుకు రాయాలన్నా? 10 అనేది పెద్దది కాబట్టి. సో 10 ఇక్కడ. సో ఇక్కడ మనకి 3 వచ్చినాయి. ఏం చేయాలన్నా? ఫస్ట్ 3² + 2² హోల్ రూట్ నాన్న. 3² అంటే నీకు ఎంత? 9 + 4² అంటే 4 నాన్న. స్క్వేర్ రూట్ ఆఫ్. అలాగే ఇప్పుడు √13 అనమాట. సో √13 కిలోమీటర్స్ నాన్న. మొత్తం నీకు డిస్టెన్స్ ఏంటంటే √13 కిలోమీటర్స్. అదే డైరెక్షన్ కూడా అడిగితే నీకు ఏ డైరెక్షన్ అయిద్దరన్నా? ఈ రెండు ఎక్కడెక్కడ మిగిలిపోయినాయి? నార్త్ అండ్ ఈస్ట్ దగ్గర మిగిలిపోయినాయి. ఆప్షన్స్లో చూడండి అన్న. 2 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, √5 కిలోమీటర్స్, 13 కిలోమీటర్స్ ఉందన్న. నన్ను ఆఫ్ తీస్తుంది. √13 కిలోమీటర్స్ ఉంది ఆప్షన్స్లో? లేదు కదా. సో నువ్వేం చేయాలంటే మనకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో లేకపోతే నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నువ్వు కన్ఫామ్గా నన్ ఆఫ్ దిస్ అని నువ్వు నీ ఆన్సర్ని పెట్టాలన్న. ఇక్కడ √13 ఉంది కదా, ఇక్కడ 13 కిలోమీటర్స్ ఉంది కదా. సో డిస్టెన్స్ అనేది రూట్లో ఉండదు కదా అని చెప్పేసి రూట్ తీసేసి ఇదిగో ఇక్కడ 13 కిలోమీటర్స్ అని 4th ఆప్షన్ పెట్టి నువ్వు తప్పు చేయొద్దు అనమాట. అర్థమవుతుందా? √13 కిలోమీటర్స్ అని నీకు ఖచ్చితంగా అదే ఉండాలని ఆప్షన్స్లో. లేకపోతే నీకు ఏ ఆప్షన్ అవుద్ది? నన్ ఆఫ్ దిస్ అనేది మనకి ఆన్సర్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో మోడల్ చూద్దాం అన్న. చెప్పాను కదా జనరల్గా అందరూ చెప్పే మోడల్ అనమాట. సో నేను రెండు చెప్తున్నానా. మీకు షార్ట్ కట్ ఈజీగా ఉంటే షార్ట్ కట్ చేయండి. నా ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు షార్ట్ కట్టే చేయాలన్న. షార్ట్ కట్ అర్థం కానీ కొంతమంది కోసమే నేను ఇంకోలాగా కూడా చెప్తున్నాను అనమాట. అదేంటిది? స్టార్టింగ్ పాయింట్ ఏదో ఒక పాయింట్ తీసుకున్నా. ఏమన్నాడు? హరీష్ వాక్స్ 10 కిలోమీటర్స్ ఈస్ట్ అంట. సో ఇక్కడ నుంచి నేను 10 కిలోమీటర్స్ ఈస్ట్ పెడుతున్నాను అన్న. ఈస్ట్ సైడ్ పెట్టాను. హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 8 కిలోమీటర్స్. సో ఇటు సైడ్ వెళ్ళేవాడు లెఫ్ట్ 8 కిలోమీటర్స్ వెళ్ళాడంట. సో లెఫ్ట్ ఇటు. సో 8 కిలోమీటర్స్ వెళ్ళాడు. తర్వాత అగైన్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 8 కిలోమీటర్స్. మళ్ళీ లెఫ్ట్లో అంటే మళ్ళీ 8 కిలోమీటర్స్ అంట. లెఫ్ట్ 8 కిలోమీటర్స్.
8 కిలోమీటర్స్ నాన్న. కింద చూడండి నాన్న, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 8 ఉందంటే ఖచ్చితంగా 10 కంటే మన లైన్ తక్కువ ఉండాలన్నమాట. ఎక్కువ గీసుకోకూడదు, గీసుకుంటే మీ ప్రాబ్లమే తప్పు అవుద్ది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ 10 మీరు ఎంత గీస్తే దానికంటే తక్కువ ఎంత గీయాలి, మీరు ఎంత గీస్తే దానికంటే తక్కువ ఎంత గీయాలన్నమాట. ఎట్ లాస్ట్ హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5 కిలోమీటర్స్ నాన్న. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట, లెఫ్ట్ అంటే కిందకి నాన్న. ఎన్ని కిలోమీటర్స్ నాన్న? 5 కిలోమీటర్స్. సో 5 కిలోమీటర్స్. ఇక్కడ 8 ఉంది నాన్న, ఇక్కడ 5 వచ్చింది కాబట్టి దీనికంటే తక్కువ మనం తీసుకోవాలన్నమాట, ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడేమన్నాడు, హౌ ఫార్ ఈజ్ హీ నౌ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇది నాన్న, ఇది స్టార్టింగ్ పాయింట్, అలాగే ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు అని అడుగుతున్నాను నాన్న. సో మనకు కావాల్సింది ఏంటిది? డిస్టెన్సే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లైన్ని నాన్న మనం పొడిగించుకున్నాం, అలాగే ఇక్కడ ఈ లైన్ కూడా పొడిగించుకున్నాం. ఇప్పుడు చూడండి నాన్న, నీకేమైంది నాన్న, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది నాన్న. సో ఇక్కడ దాకా 5 కిలోమీటర్స్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రెడ్ కలర్లో ఉంది, నీకు ఏ డిస్టెన్స్ అయింది అంటే నాన్న, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా టోటల్ 8 వస్తుంది నాన్న. ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది అనమాట. మనం కనుక్కోవాల్సింది ఇక్కడ నుంచే కాబట్టి మనకు కావాల్సింది 3 అన్న, 5తో సంబంధం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఈ పాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్ది, అటు సైడ్ అవసరం లేదనమాట. సో అటు సైడ్ మొత్తం ఎంత ఉంటుంది నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంటుంది అంటే ఇదిగోండి 8 ఉంటుంది, ఎగ్జాక్ట్గా 8 ఉంటుంది. సో ఇక్కడ టోటల్ 10 ఉంది, 10లోంచి 8 పోతే 2 నాన్న. సో ఇక్కడ 2 అనమాట, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. సో పైథాగరస్ థీరం ప్రకారం నువ్వు ఏం చేస్తావన్నా, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ నాన్న. మనకి హైపోన్సిస్ కావాలంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ బేస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ అనేది ఉంటుంది నాన్న. 3 స్క్వేర్ అంటే ఎంత నీకు 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. సో 9 ప్లస్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 13 అనమాట. సో 13 కిలోమీటర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 13 కిలోమీటర్స్. నీకు ఆప్షన్స్లో లేకపోతే నన్ ఆఫ్ దిస్ అని పెట్టాలి. నన్ ఆఫ్ దిస్ వచ్చేసి 5th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడన్నా, నార్త్ అలాగే ఈస్ట్ అలాగే సౌత్ అండ్ వెస్ట్ నాన్న. సో ఇప్పుడు ఏం చేయాలి, బాలు ట్రావెల్స్ 7 కిలోమీటర్స్ టువార్డ్స్ నార్త్. సో 7 కిలోమీటర్స్ టువార్డ్స్ నార్త్, సో రాసేసాం. దెన్ హీ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ వాక్స్ 3 కిలోమీటర్స్ నాన్న. నార్త్ దగ్గర నుంచి రైట్ సైడ్ అంటే నీకు ఈస్ట్ 3 కిలోమీటర్స్. హీ అగైన్ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ మూవ్స్ 7 కిలోమీటర్స్ ఫార్వర్డ్. సో ఈస్ట్ దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ నాన్న. సో అంటే సౌత్ రైట్లో, ఈస్ట్ దగ్గర నుంచి రైట్ అంటే నీకు మళ్ళీ సౌత్ వస్తుంది అనమాట. సౌత్ 7 కిలోమీటర్స్ ఫార్వర్డ్. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ అనమాట. నౌ విచ్ డైరెక్షన్ హీ ఫేసింగ్ అనమాట. సో ఇందాక దాకా నిన్ను ఏం అడిగాడంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఏ డైరెక్షన్లో ఉన్నాడని అడిగాడు. ఇప్పుడేం అడుగుతున్నాడంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఏ డైరెక్షన్లో కాదు, వాడు లాస్ట్ ఎప్పుడైతే వెళ్ళాడో ఆ వెళ్ళినప్పుడు వాడు ఎటువైపు చూస్తున్నాడు, ఏ ఫేసింగ్ లో ఉన్నాడని అడుగుతున్నాడు అనమాట. లాస్ట్ నీకు ఎక్కడ వచ్చింది, సౌత్ దగ్గర వచ్చింది. సో సౌత్ ఫేసింగ్ అనమాట. ఇక్కడ నువ్వు సౌత్ లోంచి నార్త్ లోంచి సౌత్, ఈస్ట్ లోంచి వెస్ట్ తీసేసే పని లేదు నాన్న. వాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అని అడగలేదు, డైరెక్షన్ కానీ డిస్టెన్స్ కానీ. ఏమడిగాడు, లాస్ట్ ఎప్పుడైతే ఎటైతే వెళ్తున్నాడో అప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ అయి ఉన్నాడు. నౌ ఇన్ విచ్ డైరెక్షన్, నౌ అంటే లాస్ట్ లో ఉందన్నమాట. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ అంటే లాస్ట్ లో వెళ్ళేటప్పుడు వాడు ఏ డైరెక్షన్ లో ఫేస్ అవుతున్నాడు అని అడుగుతున్నాడు. సో అప్పుడు అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే లాస్ట్ లో ఏ డైరెక్షన్ దగ్గర ఆగుతాడో ఆ డైరెక్షన్ నీకు ఆన్సర్ అన్న. సో ఇదేంటిది నీకు సౌత్ కాబట్టి సౌత్ సెకండ్ ఆప్షన్ అన్న. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డయాగ్రామ్ వేసి చూద్దాం అన్న. బాలు ట్రావెల్స్ 7 కిలోమీటర్స్ నార్త్ అంట. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ నార్త్ తీసుకున్నాను, 7 కిలోమీటర్స్. దెన్ హీ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ వాక్స్ 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ నాన్న, రైట్ అంటే ఇటు సైడే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫేసింగ్ లో ఉన్నాడు. నెక్స్ట్ అగైన్ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ మూవ్స్ 7 కిలోమీటర్స్ అంట. ఇదిగోండి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఉన్నాను నాన్న. ఫైనల్ గా 7 కిలోమీటర్స్. నెక్స్ట్ నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ అంటే చూడండి ఏ డైరెక్షన్ లో ఫేసింగ్ అన్నా,
చూడండి లాస్ట్ లో ఏ డైరెక్షన్ వస్తుందో ఆ డైరెక్షన్ అన్న. సో ఇదేంటి ఏం డైరెక్షన్ అన్న నీకు సౌత్ డైరెక్షన్ అనమాట. సో సౌత్ డైరెక్షన్ వచ్చేసి నీకు ఏ ఆప్షన్ అంటే నీకు ఆప్షన్ 2 సెకండ్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అన్న. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి డిగ్రీస్ బేస్డ్ క్వశ్చన్ అన్న. సో ఈ క్వశ్చన్ అన్న మనం ఎలా చేయాలంటే ఫస్ట్ డైరెక్షన్స్ అనేది రాసుకోవాలన్నమాట. టోటల్ డైరెక్షన్ అన్న 8 డైరెక్షన్స్ కదా, 8 డైరెక్షన్స్ అనేది మనం రాసుకోవాలి. ఫస్ట్ అన్న ఈ మ్యాన్ ఫేసింగ్ నార్త్ అంట. సో నార్త్ ఫేసింగ్ అంటే మనకి నార్తే కదా నాన్న, ఇదే కదా నార్త్. సో నార్త్ ఫేసింగ్ ఉన్నాడంట. తర్వాత ఏమంటున్నానన్న, హీ రొటేట్స్ 180 degrees ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న. నేను ఇంట్రడక్షన్ లో చెప్పా కదా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటేనా నీకు రైట్ సైడ్ లో, ఇదిగోండి ఇక్కడ నార్త్ ఫేసింగ్ లో ఉన్నాడు కాబట్టి 180 degrees క్లాక్ వైజ్ అంటే ఇటు సైడ్ నాన్న, రైట్ సైడ్ లో. సో మనకి ఈచ్ నాన్న 45 degrees ఉంటుంది. ఇది 45 90, 45 45 90, అలాగే 45 45 90 అన్న, అంటే ఇక్కడికి. సో మొత్తం 180 వచ్చింది. 180 ఇస్ నథింగ్ బట్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్న. 180 degrees అన్న అంటే స్టార్టింగ్ పాయింట్ అంటే వాడు ఇచ్చిన పాయింట్ ఎక్కడ ఉండడో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అనమాట. ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ ఒక 45 ఉంటుంది, ఇక్కడ ఒక 45 అన్న, ఇక్కడ ఒక 45, టోటల్ గా మనకి 90 90 మనకి 180 అనమాట. తర్వాత అంటే దెన్ 45 degrees ఇన్ ది సేమ్ డైరెక్షన్ అన్న. అంటే ఫైనల్ గా ఫస్ట్ పొజిషన్ ఇక్కడ దాకా వచ్చింది అన్న. నెక్స్ట్ ఏం అవుతున్నాడు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో మళ్ళీ ఇంకొక 45 degrees అంటున్నాడు. సో ఇక్కడ నుంచి సేమ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఇందాక మనకి క్లాక్ వైజ్ ఇచ్చాడు కాబట్టి సేమ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. అండ్ 270 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న. 270 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట. ఈసారి ఇక్కడ ఉన్నాం మనం సెకండ్ పొజిషన్ లో. ఇక్కడ నుంచి నాన్న 270 degrees యాంటీ క్లాక్ వైజ్ నాన్న. ఇక్కడ 90, ఇక్కడ 90, 180 నాన్న. 180 ఒక 90 ఇంకొక 90 వేస్తే మనకి ఒక మొత్తం నాన్న 270లో మనకి 390s ఉంటాయి అనమాట. 390s ఉంటాయి నాన్న. 270లో మొత్తం మనకి 90s ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి అనమాట. ఇదిగో 3 ఉంటాయి కాబట్టి ఇక్కడ 45 45 అంటే మనకి 90 నాన్న. సో ఇక్కడ 45 45 అంటే ఒక 90, ఇక్కడ ఒక 90 అయిపోయింది, ఇక్కడ ఒక 90 అయిపోయింది నాన్న. నెక్స్ట్ ఇంకొక 90 ఉండాలి. సో ఇక్కడ 45 45 90. సో ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్ గా ఇక్కడికి వచ్చాం థర్డ్ పొజిషన్ లో. 270 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ లో ఏముండాలి, మొత్తం 270లో మనకి 90s అనేవి మనకి 3 ఉంటాయి అని తెలుసు కాబట్టి ఇదిగోండి ఇది 90, ఇదొక 90, ఇదొక 90 అన్న. నెక్స్ట్ అగైన్ హీ టర్న్స్ 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట. మళ్ళీ ఇక్కడ నుంచి 135 degrees నాన్న. ఇదిగోండి 45 45 90, 90 ఒక 45 135 అంటే ఈసారి ఇక్కడికి వచ్చాడు ఫోర్త్ పొజిషన్ లో. 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. అండ్ 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న. సో ఇప్పుడు ఫైనల్ గా మనకి ఫోర్త్ పొజిషన్ లో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి 180 degrees అంటే ఇక్కడ నుంచి ఈస్ట్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటున్నాను 180 degrees అంటే. సో ఇక్కడికి వచ్చేస్తామంట. కౌంట్ చేసుకోండి నీకు 45 45 90, 45 45 90 అన్న. 90 + 90 అంటే నీకు 180. సో ఇక్కడ నుంచి 180 అంటే ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ లో వస్తాం అనమాట. ఇది ఫిఫ్త్ పొజిషన్ అన్న. ఫైనల్లీ హీ టర్న్స్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ నుంచి నాన్న మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నీకు 135 degrees అంట. ఇదిగోండి ఇక్కడ ఉన్న ప్రజెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ నాన్న, దీనికి లెఫ్ట్ సైడ్ లో. సో ఇక్కడ ఒక 45 degrees, ఇక్కడ ఒక 45 degrees, ఇక్కడ ఒక 45 degrees నాన్న. మొత్తం 45 45 90, 90 ఒక 45 135 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ లో ఉన్నాం. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ అన్న. సో ఇప్పుడు
ఫైనల్ గా ఏమడుగుతున్నా అంటే ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఏ ఫేసింగ్ లో ఉంటున్నాడు. ఏ ఫేసింగ్ నానా, ఇది వచ్చేసి మనకి ఈస్ట్, ఇది ఒకటి వచ్చేసి మనకి సౌత్. సో ఏ ఫేసింగ్ ఇది? సౌత్ ఈస్ట్ అనమాట. సౌత్ ఈస్ట్ అంటే నాన్న నీకు ఎస్సీ వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ నాన్న. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సరిగ్గా చూడాలి నాన్న. మనకి నార్త్ ఫేసింగ్ లో ఉన్నాడు, అక్కడ నుంచి వాడు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో దాని ప్రకారం క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్ ఎన్ని డిగ్రీస్ ఇస్తే అన్ని డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ చేసాం. అలాగే ఎన్ని డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అంటే అన్ని డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ చేసాం. మనం ప్రాబ్లం జాగ్రత్తగా సాల్వ్ చేయాలన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మయాంక్ ఈస్ ఫేసింగ్ సౌత్, హీ రొటేట్స్ 180 డిగ్రీస్ నాన్న. ఇది కూడా మనకి డిగ్రీస్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నాన్న, శుభ్రంగా డైరెక్షన్స్ నాన్న మొత్తం 8 డైరెక్షన్స్, మెయిన్ డైరెక్షన్స్ 4, సబ్ డైరెక్షన్స్ 4 మొత్తం రాసుకోవాలన్నమాట. సో ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, అలాగే ఇది వెస్ట్ నాన్న. సో ఇప్పుడు ఏమైనా అడిగారంటే మయాంక్ ఈజ్ ఫేసింగ్ సౌత్ అనమాట. ఈసారి మయాంక్ ఇక్కడ ఉన్నాను అన్నమాట, సౌత్ ఫేసింగ్ అంట మయాంక్. ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ వెళ్ళానన్న. ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళానన్న. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు సైడ్ అనమాట. 180 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందన్న. ఇట్లాగా చేయొచ్చు నాన్న. దీనికి షార్ట్ కట్ చెప్తాను అనమాట నేను ఇప్పుడు. ఏంటిది, నువ్వు ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ అంటే ఇట్లా వెళ్ళి చేయొచ్చు, అదొక మెథడ్ ఇందాక చెప్పాను కదా. అది కాకుండా ఏముంటుందంటే నాన్న, క్లాక్ వైజ్ డైరెక్షన్ అని ఇచ్చినవన్నీ ఒక చోట రాసుకోవాలి. క్లాక్ వైజ్ దగ్గర యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చినవన్నీ యాంటీ క్లాక్ వైజ్ దగ్గర రాసుకోవాలన్న. సో ఫస్ట్ నీకు ఏమి ఇచ్చారన్న, 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చాడు. తర్వాత అండ్ దెన్ 45 డిగ్రీస్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే మన క్లాక్ వైజ్ డైరెక్షన్. తర్వాత అండ్ 270 ఇంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న. సో ఈసారి యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చాడు కాబట్టి నేను యాంటీ క్లాక్ వైజ్ దగ్గర రాసుకుంటున్నాను, 270 డిగ్రీస్ రాసుకుంటున్నాను అన్న. నెక్స్ట్ అగైన్ హీ టర్న్స్ 135 డిగ్రీస్ కి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మళ్ళీ 135 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న. ఈసారి ఏంటి, 135 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ 180 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఈసారి మళ్ళీ 180 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫైనల్లీ హీ టర్న్స్ 135 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫైనల్ గా నీకు ఎంత అన్నాడు, 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ అన్న. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం అడుగుతున్నాడంటే వాడు ఏ డైరెక్షన్ ఫేసింగ్ చేస్తుంటున్నాడు. సో నువ్వు క్లాక్ వైజ్ రాసుకున్నావు, యాంటీ క్లాక్ వైజ్ రాసుకున్నావు. ఏం చేయాలంటే నాన్న, టోటల్ గా క్లాక్ వైజ్ ఉన్నాయి మొత్తం యాడ్ చేయాలి, అలాగే యాంటీ క్లాక్ వైజ్ ఉన్నాయి మొత్తం యాడ్ చేయాలన్న. యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన వాల్యూ అనేది మనం రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలన్నా, ఏది ఎక్కువ నెంబర్ ఉంటే దాని దగ్గర అనమాట. క్లాక్ వైజ్ దగ్గర ఉంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దగ్గర ఉంటే యాంటీ క్లాక్ వైజ్ నాన్న. సో నేను మొత్తం యాడ్ చేసి తీసేసే బదులన నేనేం చేస్తానంటే, ఇక్కడ 180 డిగ్రీస్, ఇక్కడ 180 డిగ్రీస్ కామన్ గా ఉంది కాబట్టి 180 నేను తీసేసేయాలన్న. నెక్స్ట్ ఇక్కడ 135 డిగ్రీస్, ఇక్కడ 135 డిగ్రీస్ కామన్ గా ఉంది, నేను తీసేసాను. ఎందుకని, ఫైనల్ గా మనం ఎడిషన్ చేసి ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాల్సింది. నేను ముందే సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. 180 సేమ్ గా ఉంది కాబట్టి తీసేసాను. 135 సేమ్ గా ఉంది కాబట్టి తీసేసాను. ఇంకేముంటుంది, 45 ఉంటుంది, 270 ఉంటుంది. 270 లోంచి 45 తీస్తే నీకు 225 వస్తుంది నాన్న. 225 అంతేనా, 235 నాన్న, 225 నాన్న, 225 డిగ్రీస్ అనమాట. అంతే, 40, 60, 225 అన్న. ఇప్పుడు ఈ 225 అనేది నీకు ఎక్కడ వస్తుంది నాన్న, ఈ 225 అనేది 270 పెద్దదా, అలాగే 45 పెద్దదా, 270 పెద్దది. సో 270 అనేది నీకు ఎక్కడుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది నాన్న. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే, 225 వచ్చింది కదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, బట్ ఫస్ట్ లో ఏ ఫేసింగ్ అన్నాడు, సౌత్ ఫేసింగ్ అన్నాడు. కాబట్టి సౌత్ ఫేసింగ్ దగ్గర నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నాన్న నువ్వు 225 డిగ్రీస్ నువ్వు మూవ్ చేయాలన్నమాట. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎటు సైడ్ నాన్న, క్లాక్ వైజ్ అంటే ఇటు, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు అనమాట. సో ఇక్కడ ఒక 45 నాన్న, సౌత్ దగ్గర నుంచి 45, తర్వాత ఇక్కడ ఒక 45,
సో ఇక్కడ దాకా 90 అయిపోయింది నాన్న. సో ఇక్కడ ఒక 45, ఇక్కడ ఒక 45 అంటే సో టోటల్గా 180 అయిపోయింది నాన్న. ఇక్కడ దాకా 180 డిగ్రీస్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ 45, నెక్స్ట్ 45 డిగ్రీస్ అంటే నీకు ఎంత నాన్న? 225. 180 ప్లస్ 45 అంటే నీకు 225 నాన్న. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాం అనమాట. ఇదిగోండి, వాడు సౌత్ ఫేసింగ్ అన్నాడు. మనకి రెండు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రెండు క్యాన్సిలేషన్ చేసిన తర్వాత, అంటే సబ్ట్రాక్షన్ అన్న, ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మిగిలిపోయింది ఏ డైరెక్షన్ దగ్గర మిగిలిపోయిందో ఆ డైరెక్షన్ ప్రకారం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఇస్తే అక్కడ నుంచి నాన్న. స్టార్టింగ్ పాయింట్ ఇందాక నార్త్ అన్నాడు కాబట్టి మీరు ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మీరు ఇలాగా ఇట్లా చేయండి. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో నేను ఇట్లా చెప్పలేదు నాన్న, ఈ షార్ట్ కట్ అనేది నేను చెప్పలేదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచే నేను చేశాను అనమాట. ఇది మనకి ఈ డైరెక్షన్ మ్యాప్ ప్రకారం చేశాను అనమాట. మీరేం చేస్తారంటే ఆ క్వశ్చన్కి మీరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రాసుకొని మొత్తం యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయండి, లేదా కామన్గా ఉన్నాయి సబ్ట్రాక్షన్ చేసేసి మిగిలిపోయింది ఏది పెద్దగా ఉంటే దాని దగ్గర రాసుకో. ఆ క్లాక్ వైజ్ దగ్గర, యాంటీ క్లాక్ వైజ్ దగ్గర ఎక్కడ మిగిలిపోతే అక్కడ రాసుకోవాలన్న. రాసుకో. నువ్వేం చేయాలంటే నార్త్ దగ్గర నుంచి ఎక్కడ మిగిలిపోయిద్దో, ఏ సైడ్ మిగిలిపోయిద్దో ఆ సైడ్ మూవ్ చేస్తే నీకు అదే ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు నాకు సౌత్ దగ్గర నుంచి నీకు ఏం యాంటీ క్లాక్ వైజ్ నానా ఎంత 225 డిగ్రీస్ వచ్చింది. ఎక్కడి నుంచి? ఇదిగో ఫస్ట్ సౌత్ ఫేస్ అన్నాడు. అదే ఇక్కడ నార్త్ అంటే నార్త్ దగ్గర తీసుకుంటా, వెస్ట్ అంటే వెస్ట్ దగ్గర నుంచి వస్తా, నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి తీసుకుంటాను అన్న. సో స్టార్టింగ్ నీకు ఇక్కడ నుంచి అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి నేను 225 తీసాను అన్న. ఇక్కడ దాకా 90, ఇక్కడ దాకా 90, 180, 180 ప్లస్ 45, 225. సో ఈ డైరెక్షన్ ఏంటిది నాన్న? ఇది నార్త్, ఇది వెస్ట్, ఇదేంటిది నార్త్ వెస్ట్ అనమాట. సో నార్త్ వెస్ట్ నీకు ఆప్షన్ ఏ ఆప్షన్ అన్న? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. సో మీకు ఈ మెథడ్ నచ్చలేదు అనుకోండి, నేను ఇందాక 9th ప్రాబ్లం చెప్పాను కదా, ఇది 10th ప్రాబ్లం కదా, 9th ప్రాబ్లంలో చెప్పాను కదా, మ్యాప్ వేసి మ్యాప్ ప్రకారం ఆ మోడల్ కూడా చేయండి. అలాగే 9th ప్రాబ్లంకి మీరు ఈ మోడల్ నేను చెప్పలేదు, ఈ మోడల్ చేయండి. 10th ప్రాబ్లంకి నీకు మ్యాప్ బేస్డ్ ప్రాబ్లం చేయండి. అలాగే 9th ప్రాబ్లంకి మీరు ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని రాసుకొని ఈ మెథడ్ కూడా చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 1 ఈవినింగ్ బిఫోర్ సన్సెట్ అనమాట. అంటే బిఫోర్ సన్సెట్ అన్న, సన్సెట్ కి బిఫోర్ అనమాట. ఎగ్జాక్ట్ గా బిఫోర్ అంటే సన్ ఇది అనుకున్నాం, ఇది సన్ రైస్. సో సన్సెట్ అంటేనా నీకు ఎటువైపు ఉంటుందన్నా? ఇటువైపు ఉంటుంది సన్సెట్. సో పర్సన్స్ అనేవాళ్ళు ఇటువైపు ఉండాలి. సో ఎవరెవరు ఉన్నారు? అంజీ అండ్ రాహుల్ వాళ్ళు టాకింగ్ టు ఈచ్ అదర్ నాన్న. ఇద్దరు ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఫేస్ టు ఫేస్ అనమాట. ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఎదురెదురుగా మాట్లాడుకుంటున్నారనే కదా. సో ఎదురెదురుగా మాట్లాడుతున్నారు. ఇఫ్ అంజీ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ది రైట్ ఆఫ్ అంజీ. సో అంజీ అనే వాడి షాడో ఎగ్జాక్ట్ గా వాడికి రైట్ లో ఉంది. అప్పుడు ఏమవుతున్నాడు? విచ్ డైరెక్షన్ వాజ్ రాహుల్ ఫేసింగ్. అప్పుడు రాహుల్ ఏ ఫేసింగ్ లో ఉన్నాడని అడుగుతున్నాను నాన్న. సో నాన్న మనకి సన్ ఇటు పక్క ఉన్నాడంటే మనకి 2 పర్సన్స్ ఇటువైపు ఉండాలి నాన్న. 2 పర్సన్స్ ఇటువైపు ఒకళ్ళు ఫేస్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. సన్ సెట్ అప్పుడు నాన్న. సన్ రైజ్ అంటే సన్ ఇటు ఉంటుంది, ఒకళ్ళని ఫేస్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారంటే ఇట్లా ఉంటారనమాట. సో ఇప్పుడేమన్నాడు? వీళ్ళిద్దట్లో అంజీ ఎవరో రాహుల్ ఎవరో మనం కన్ఫర్మ్ చేయకూడదు నాన్న. అప్పుడే కన్ఫర్మ్ చేయకూడదు. ఎప్పుడు కన్ఫర్మ్ చేయాలంటే అంజీ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆఫ్ అంజీ అన్నాడు. సో ఇప్పుడే సన్ సెట్ అప్పుడు సన్ ఇటు ఉంది నాన్న, మనకి సన్ రేస్ ఇట్లా పడతాయి. ఇక్కడగా వీళ్ళ నీడలు అనేది మనకి ఇటు సైడ్ పడతాయి అనమాట. సో వీడికి ఇది రైట్ సైడ్ నాన్న, వీడికి ఇటు రైట్ సైడ్, వీడికి ఇది లెఫ్ట్ సైడ్ నాన్న. సో ఏమన్నాడు? లెఫ్ట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనమాట. సో ఏమన్నాడు? అంజీ షాడో అనేది ఎగ్జాక్ట్ గా అంజీకి రైట్ సైడ్ లో ఉందంట. ఇక్కడ రైట్ సైడ్ ఏది ఉందన్న? ఎవరున్నారు? ఇక్కడ కింద ఉన్న పర్సన్ ఉందన్న. సో కింద ఉన్న పర్సన్ కి రైట్ సైడ్ లో మనకి షాడో పడుతుందంటే మనకి వీడు ఏమవుతాడన్నా? వీడు అంజీ అవుతాడు అనమాట. కింద ఉన్న పర్సన్ అంజీ అవుతాడు, పైన ఉన్న పర్సన్ రాహుల్ అవుతాడు. సో వాడేం అడుగుతున్నాడు క్వశ్చన్ లో అంటే విచ్ డైరెక్షన్ వాజ్ రాహుల్ ఫేసింగ్ అన్న. సో రాహుల్ ఏ ఫేసింగ్ అన్న నీకు చూడండి,
అంజీకి రైట్ సైడ్ పడింది. సో అంజీ ఈ డైరెక్షన్ లో ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్ అన్న. అంజీ అనేవాడు నార్త్ ఫేసింగ్ అంటే రాహుల్ అనేవాడు సౌత్ ఫేసింగ్ అనమాట. ఇదిగోండి డిస్టెన్స్ లో ఇట్లా తీసుకున్నారు అనుకోండి, ఇది ఏమవుతున్నా ఇది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. సో అంజీ అనేవాడు ఇటు సైడ్ ఉన్నాడంటే నార్త్ ఫేసింగ్, రాహుల్ అనేవాడు ఇటు సైడ్ ఉన్నాడంటే సౌత్ ఫేసింగ్. సో సౌత్ ఫేసింగ్ ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నీకు ఇంట్రడక్షన్ లో నేను క్లియర్ గా చెప్పున్నాను. సో మళ్ళీ నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. సో అంజీ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, రాహుల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఫస్ట్ 2 పర్సన్స్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంటే మనం 2 పర్సన్స్ ఇలా తీసుకున్నాం. సో సన్సెట్ ఇటు ఉంది. సో షాడోస్ అనేవి ఖచ్చితంగా ఇటే పడతాయి నాన్న, ఇటే పడతాయి. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం అంజీ రైట్ సైడ్ లో పడుతుంది. సో రైట్ సైడ్ షాడో పడేవాడు ఖచ్చితంగా వీడే అంజీ అనమాట. సో వీడు రాహుల్ అవుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి. వన్ మార్నింగ్ రేహాన్ అండ్ పూనం వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అండ్ ఫేస్ టు ఫేస్ నాన్న. సో మార్నింగ్ అంటే ఈసారి సన్ ఇటు ఉంటుంది నాన్న, ఇది సన్ అనమాట, ఇది సన్ రైజ్. సో రేహాన్ పూనం అని ఇద్దరు పర్సన్స్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నాను నాన్న. ఇద్దరు పర్సన్స్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నారంటే ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళు ఉండాలన్నమాట. సో ఎవరు రేహానో ఎవరు పూనమో మనకి అప్పుడే తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇఫ్ రేహాన్స్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ది రైట్ ఆఫ్ పూన్ అన్న. ఇందాక వచ్చేసి అంజీ షాడో ఇచ్చాడు, అంజీకి రైట్ లో ఉన్నాడు. ఈసారి ఏమి ఇచ్చారంటే రేహాన్స్ షాడో పూనంకి రైట్ లో అంట. చూడండి రైట్ ఎవరికి, ఇటు సైడ్ రైట్ నాన్న, ఇటు సైడ్ వీడికి రైట్ ఏంటన్నా, ఇటు సైడ్ రైట్ వీడికి. సో మనకి సన్ ఇటు ఉన్నప్పుడు నాన్న మనకి లైట్ కిరణాలు, సూర్యకిరణాలు లైటింగ్ పడినప్పుడు ఇద్దరు షాడోస్ మనకి ఇటు సైడే పడతాయి కదా. సో ఇటు సైడే పడతాయి నాన్న. సో మనకి రైట్ సైడ్ మనకి వచ్చేసి మనకి ఎవరిదైనా పూనంకి రైట్ సైడ్ లో ఉండాలన్నమాట. సో పూనంకి రైట్ సైడ్ లో ఉంది ఎవరిదైనా రేహాన్ షాడో. సో ఈడు పూనం అవుతాడు అనమాట. చూడండి వాడు ఏమడిగాడంటే షాడో అనేది మనకి రైట్ సైడ్, వీడికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నానా. రైట్ సైడ్ ఎవరికి రైట్ సైడ్ లో ఉన్నానా, పూనంకి రైట్ సైడ్ లో ఉంది. పూనంకి రైట్ సైడ్ లో ఎవరి షాడో ఉందనా, మనకి రేహాన్ షాడో. మనకి రేహాన్స్ షాడో ఇచ్చిన, పూనం షాడో ఇచ్చిన, ఇద్దరు షాడోనన్నా పూనంకి రైట్ సైడే ఉంటుంది. ఇద్దరి షాడో పూనంకి రైట్ సైడే ఉంటుంది. అలాగే ఇద్దరి షాడో మనకి రేహానికి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది అన్న. అంతే కదా, ఇటు సైడ్ 1 by 1 ఫేస్ ఉన్నప్పుడు ఇద్దరు షాడోస్ అనేవి మనకి వీడికి లెఫ్ట్ లో ఉంటాయి, వీడికి రైట్ లో ఉంటాయి అన్న. సో వీడికి రైట్ లో అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ పూనం అవుద్ది అనమాట. ఇది వచ్చేసి మనకి రాహుల్ అవుద్ది. రాహుల్ అన్న ఇక్కడ ఏమి ఇచ్చాడు, రేహాన్. సో ఫైనల్ గా ఏం అడుగుతున్నాడు, విచ్ డైరెక్షన్ వాజ్ పూనం ఫేసింగ్ అన్న. సో పూనం టాప్ లో కదా వచ్చేసింది, ఏ డైరెక్షన్ ఫేస్ అన్న, కింద కంటే సౌత్ కదా. సో సౌత్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఇంట్రడక్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ నాన్న. ఇంట్రడక్షన్ స్టార్టింగ్ 15 minutes ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అర్థం కాదనమాట. సో ఇంట్రడక్షన్ కూడా మీరు మళ్ళీ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 2 buses స్టార్ట్ ఫ్రమ్ సేమ్ డిపోట్ నాన్న. ఇప్పుడు నేనేం చెప్పాను స్టార్టింగ్ లో, నీకు డైరెక్షన్స్ అని ఇస్తే నీకు ఫస్ట్ ఏం చేయాలన్నా నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని రాసుకోవాలన్న. కానీ ఈ క్వశ్చన్ కి అది పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటానన్నా, ఇక్కడ చూడండి 2 buses అన్న. ఆ ట్రిక్ అనేది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని రాసుకోమన్న ఆ ట్రిక్ అనేది నీకు ఎప్పుడు పనిచేస్తుందంటే ఒక పర్సన్ గురించి కానీ, ఒక యానిమల్ గురించి కానీ, ఒక నాన్ లివింగ్ థింగ్ లైక్ బస్సెస్ కానీ ఏరోప్లేన్ గురించి అడిగినప్పుడు మాత్రమే పనిచేస్తుంది అన్న. సో ఇప్పుడు ఏమన్నాడు, 2 buses అన్నాడు. సో 2 buses అన్నప్పుడు నువ్వేం చేయాలి, నార్మల్ మెథడ్ ఉంటుంది కదా, నేను డయాగ్రామ్ బేస్డ్ మెథడ్, ఆ మెథడ్లో చేయాలి నాన్న. సో మనకి 2 buses స్టార్ట్ ఫ్రమ్ సేమ్ డిపోట్ నాన్న. సో ఒక డిపోట్ ఉంటుంది, ఆ డిపోట్ దగ్గర నుంచి సేమ్ గా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ డిపోట్ ఇక్కడ ఉంది అనుకోనన్న. సపోజ్ ఒక డిపో ఇక్కడ ఉంది, ఇక్కడ డిపో అని రాస్తున్నాం, డిపో అన్న. బస్ ఏ గోస్ 27 kilometers వెస్ట్ అంట. సో ఫస్ట్ బస్ ఏ బయలుదేరింది అన్న.
బస్ ఏ బస్ బి సేమ్ పాయింట్లోనే ఉన్నాయి, సేమ్ డిపోలోనే ఉన్నాయి. అంతేగాని బస్ స్టాండ్లో సేమ్ డిపోట్లోనే ఉంటాయి కదా. సో ఫస్ట్ బస్ ఏ అనేది 27 కిలోమీటర్స్ వెస్ట్ వెళ్ళింది అనమాట. సో ఇక్కడ నుంచి వెస్ట్ అంటే నీకు ఇటు సైడే కదా, ఎంత 27 కిలోమీటర్స్ వెస్ట్ నేను. సో మళ్ళీ నెక్స్ట్ దెన్ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ గోస్ 43 కిలోమీటర్స్ అన్న. మళ్ళీ బస్ ఏ గురించి ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, రైట్ సైడ్ వెళ్ళిందంట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఎట్టినా పైకే కదా, ఈసారి ఎంత వెళ్ళిందన్న 43 వెళ్ళింది. సో 43. ఇన్ ది మీన్ వైల్ బస్ బి గోస్ 19 కిలోమీటర్స్ నాన్న ఎటు నార్త్. సో ఇక్కడ నుంచి నాన్న ఈసారి బస్ బి గురించి ఇచ్చాడు. ఇది మొత్తం బస్ ఏ అనమాట, ఇది మొత్తం బస్ ఏనన్న. సో బస్ బి గురించి ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు నాన్న, 19 కిలోమీటర్స్ నార్త్ అంట. సో 19 కిలోమీటర్స్ నార్త్ నాన్న. సో ఇది 19 కిలోమీటర్స్ అనుకుంటున్నాను నాన్న. ఇక్కడ 43 రాశాను, ఇక్కడ 19 రాశాను కాబట్టి కొంచెం చిన్నది రాశాను నాన్న, చిన్నది గీశాను చూసుకోండి. మళ్ళీ 43 కదా 19 కదా అని దీనికంటే పెద్దది ఏడటో గీయమాగండి, సరేనా. ఇది 27, ఇది 43. ఇది కూడా బస్ బి నార్త్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి దీనికంటే తక్కువే ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ దెన్ టర్న్స్ వెస్ట్ అండ్ గోస్ 61 కిలోమీటర్స్ నాన్న. సో అది కూడా బస్ బి గురించి ఏమన్నాడు, టర్న్స్ వెస్ట్ అండ్ గోస్ 61 కిలోమీటర్స్ అంట. ఇక్కడ నుంచి నాన్న 61 కిలోమీటర్స్ వెళ్ళిందంట. 61 కిలోమీటర్స్ నాన్న, మొత్తం 61 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నీకు 27 నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నీకు 27 మైనస్ 61 అనమాట. ఇదేంటి నాన్న, బస్ బి. తర్వాత ఏమిచ్చాడు, దెన్ టర్న్స్ టు ఇట్స్ రైట్ అండ్ గోస్ 24 కిలోమీటర్స్. సో ఇక్కడ కూడా ఏమన్నాడు, బస్ బి గురించి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు నాన్న, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇచ్చాడంట. రైట్ సైడ్ ఎంత వెళ్ళిందన్న, 24 కిలోమీటర్స్ వెళ్ళిందంట అన్న. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేనన్నా 24 కిలోమీటర్స్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ నుంచి నాన్న 43 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 19 ఉంది. సో ఇక్కడ నుంచి నాన్న మీకు ఏమవుతుందంటే ఇక్కడ 19 అయింది, ఇక్కడ 24 అవుద్ది. 19, 24 నీకు యాడ్ చేస్తేనన్నా ఎగ్జాక్ట్ గా నువ్వు చూడు 43 వస్తుంది. 24 అలాగే 19 యాడ్ చేసినా ఎగ్జాక్ట్ గా 43 వస్తుంది. కాబట్టి ఈ పాయింట్ సేమ్ డైరెక్షన్ లో ఉండాలన్న. ఇప్పుడు 24 రాసా కదా, ఇక్కడ నుంచి 24 రైట్ సైడ్ అన్నాడు. ఇక్కడ నుంచి 24 రైట్ సైడ్ అనగానే నువ్వు ఆవేశపడి ఇదిగో ఇక్కడ అక్కడ గీమాక ఆలోచించాలి ఫస్ట్. ఇదిగో ఇక్కడ 19 ఉంది, సో ఇక్కడ కూడా 19 ఉంటుంది. ఆల్రెడీ 19 ఉంది, ఇంకెంత ఉండాలి నాన్న, 24 అన్నాడు కాబట్టి 24 ఉండాలి. సో 24 ఉంటే ఇక్కడ నుంచి 24 ఉంటే నీకు టోటల్గా ఎగ్జాక్ట్గా 43 అవుతుంది. యాడ్ చేయండి, 24 ప్లస్ 19 అంటే 9 ప్లస్ 4 3 13 నాన్న, 2 3 4 43 అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇది బస్ బి అయితే బస్ బి నాన్న, ఇది బస్ ఏ. ఈ రెండు ఏముండాలి నాన్న, సేమ్ పాయింట్లో ఉండాలి, అంటే సేమ్ డైరెక్షన్ పాయింట్లో ఉండాలి. ఎక్కువ పైకి కిందకి ఉండకూడదు అనమాట. పైకి కిందకి ఉంటే నీకు ఏమవుద్దంటే నీకు డైరెక్షనే మారిపోతుంది నాన్న. సో డైరెక్షన్ మారిపోయినప్పుడు నీ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా తప్పు అవుతుంది. చూడండి ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమన్నాడంటే బస్ ఏ అంట వెస్ట్లో 27 కిలోమీటర్స్ వెళ్ళింది, 27 రాశాను. నెక్స్ట్ 43 అన్నాడు, సో 43 రాశాను నేను, 43 రాసా. నెక్స్ట్ బస్ బి అన్నాడు, బస్ బి గురించి 19 కిలోమీటర్స్ నార్త్ అన్నాడు. సో అప్పుడు ఏం చేశాను నేను, ఈ 43 కంటే చిన్నది తీసుకున్నాను. ఆ తర్వాత ఏమన్నాడు, వెస్ట్ డైరెక్షన్లో 61 కిలోమీటర్స్ అన్నాడు. ఇక్కడ దాకా నీకు 21 అయినప్పుడు 61 అంటే పెద్దదే ఉంటుంది. ఈ గీత కూడా నువ్వు ఇక్కడ దాకా తీసుకొని ఇక్కడ దాకా తీసుకున్నా పర్లేదు, కానీ ఇక్కడ లోపల దాకా తీసుకోబడుతున్నాను. చూడు 61 కిలోమీటర్స్ అంటే 27 కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ 27 కంటే ఎక్కువ తీసుకోవాలి. ఎంత ఎక్కువ తీసుకుంటావో నీ ఇష్టం, పర్లేదు, కానీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నీకు ఇది 27, ఇది 27, ఇది 19, ఇది 19, ఇది 19 అన్న. సో ఇక్కడ 61 27 అంటే 61లోంచి 27 తీసేయండి అన్న. ఎంతనన్నా 11 4 కదా, 4 5లోంచి 2 పోతే 3 అన్న, 34 కిలోమీటర్స్. సో ఇక్కడ 34 ఉంటుంది, అలాగే ఇక్కడ 34 ఉంటుంది అన్న. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మనకి 34 ఉంటుంది.
టోటల్ గా నీకు ఎంత ఉంటుంది నాన్న 61 ఉంటుంది చూడండి. ఈ 34 ఈ 27 యాడ్ చేస్తేనా నీకు ఎంత వస్తుంది 61 వస్తుంది చూసుకో. ఈ 43 అనేది ఈలైంది నాన్న, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 43 అనేది ఈలైంది, 34 27 నీకు 61 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి 34 27 61 వస్తుంది. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 19 ఉంది. అలాగే ఇక్కడ నీకు ఇది మొత్తం 43 ఉంది, ఇది మొత్తం 43 ఉంది. సో 24. అలాగే ఇక్కడ కూడా నీకు ఇది 24 నాన్న, ఇది 24 అయినప్పుడు ఇది 19 అవుతుంది అనమాట. సో ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలన్న. సో నెక్స్ట్ వేర్ ఈజ్ బస్ బి విత్ రెస్పెక్ట్ టు బస్ ఏ అన్నాడు. బస్ ఏ దగ్గర నుంచి బస్ బి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుందన్నా? బస్ ఏ దగ్గర నుంచి ఏ డైరెక్షన్ లో ఉంటుందన్నా? బస్ ఏ ఇది బస్ బి ఈ డైరెక్షన్ లో ఉందంటే వెస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది, వెస్ట్ అని తెలుసు. నెక్స్ట్ డిస్టెన్స్ నాన్న, డిస్టెన్స్ కూడా చెప్పాలి కదా. సో డిస్టెన్స్ ఏమవుతుందన్నా మనకి డాటెడ్ లైన్స్ లో గీస్తున్నాను చూడండి. ఏమవుతుందన్నా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 34 ఉంది, సో ఇక్కడ 34 ఉంటుంది, ఇక్కడ కూడా మనకి 34 ఉంటుంది అన్న. ఈ 61 అనేది ఇక్కడది కాదు, ఇది మొత్తాన్ని 61 గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తాన్ని 61 అన్న. ఇక్కడ దాకా 27, ఇక్కడ దాకా 34, ఇక్కడ 34, ఇక్కడ 34, సో ఇక్కడ కూడా 34 ఉంటుంది. ఎందుకని? ఈ పాయింట్స్ అనేది సేమ్ గా ఆగిపోయింది. అలాగే ఈ 43 దగ్గరే మనకి ఇక్కడ కూడా 43 దగ్గరే వచ్చింది కాబట్టి ఈ 61 దగ్గరే మనకి స్టార్ట్ అయింది కాబట్టి నాకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్ గా బస్ ఏ అనేది బస్ బికి ఏ డైరెక్షన్ లో ఉందంటే వెస్ట్ డైరెక్షన్ లో ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది? 34 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో. సో ఆప్షన్స్ లో 34 కిలోమీటర్స్ ఈస్ట్ అని ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ 88 కాదు. సో 38 కిలోమీటర్స్ వెస్ట్, 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ రోజుకి ఇదే ఫైనల్ అన్న. మీకు ఈరోజు డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మ్యాథ్స్ బై అభిరామ్ అనే మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీరు నాకు మెసేజ్ చేయండి అన్న. మీకు ఏ ప్రాబ్లంలో డౌట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను ఆ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్స్ మీకు అర్థమయ్యే విధంగా నేను రిప్లై ఇస్తాను అనమాట. సో వీడియో నచ్చితేనన్నా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్న. అలాగే ఇంట్రడక్షన్ అనేది మీరు ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. అది డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అయినా సరే ఇంకేదైనా సరే ఇంట్రడక్షన్ అనేది స్కిప్ చేయొద్దు. అలాగే బాగా ప్రిపేర్ అయ్యండి. ఆల్ ది బెస్ట్. బాయ్.